మళ్ళీ ఇదేంటి అసలు మనం జీవితంలో ఎప్పుడు వాడలేదా అంతే కదా బాగుందమ్మా బోల్డ్ టైం ఉంది కదా 60 ఏళ్ళకే జీవితం అయిపోదు కదా చేయండి ఇప్పుడు ఏముంది ఒకటి గుర్తుపెట్టుకోండి చేస్తే మీరు గుర్తించడానికి ఎంత టైం పడుతుందమ్మా ఎప్పుడు అద్వైతం ఏముంటుంది నీ దగ్గర లేని దానికోసం నువ్వు ప్రయత్నం చేయాలి అంతే కదా ఆల్రెడీ ఉన్నదాన్నే గుర్తించాలి అంతేగాని ప్రయత్నం చేసి దేనికోసం అంటే ప్రయత్నం 2 విధాలు నీ దగ్గర డబ్బు లేదు ప్రయత్నం చేసి డబ్బు సంపాదిస్తావు నీ దగ్గర విద్య లేదు ప్రయత్నం చేసి విద్య సంపాదిస్తావు పిల్లలు లేరు ప్రయత్నం చేసి సంసారాన్ని పెంపొందించి పిల్లలకు కలిగేస్తారు వాళ్ళని పెంచలేకపోతున్నావు కష్టపడి పెంచుతావు ఇవన్నీ ప్రయత్నంతో కూడుకున్నవే కదా అట్లాగే నీ లోపల ఉన్న స్వరూప జ్ఞానాన్ని కొత్తగా బయట నుంచి తెచ్చేది కాదు కదా ఉన్నదాన్ని గుర్తించాలి దానికి ప్రయత్నమే కావాలిగా మీ కళ్ళ ముందే ఉంటుంది అది కానీ మీకు కనబడదు అనుకో మరి ఎవరో ఒకరు వచ్చి చూపెట్టినప్పుడు ఇది ఎక్కడే ఉంది కదమ్మా నువ్వు వెతుకుతూనే ఉన్నావు నువ్వు గుర్తించలేకపోయేవి ఏంటి అంటే మరి ఇప్పుడు లేని కొత్త తెచ్చిచ్చాడా ఉన్నదాన్నే చూపెట్టి చేస్తున్నారు అట్లా అందుకని ఎప్పుడూ కూడా ప్రయత్నం సులభం అన్నమాట జ్ఞాన మార్గాలు ఎందుకని ఉన్నదాన్ని గుర్తించడమే కదా మేము కొత్తగా తెచ్చేది ఏం లేదు కొత్తగా తేవాలనుకో ఎక్కడ దొరుకుతుందంటే హిమాలయాల్లో దొరుకుతుందా నైమిషారణ్యంలో దొరుకుతుందా అని వెతకాలి ఆ వెతికే పని లేదు కదా నీ లోపలే నువ్వు వెతకాలి అల్టిమేట్గా మీరు ఫస్ట్ మొట్టమొదట బేసిక్గా చేయవలసిన పని ఏంటంటే శ్వాస మనస్సు ఈ రెండు ఎక్కడ ఆగిపోతున్నాయో దాన్ని మీరు గుర్తిస్తున్నారు అదే మీ హృదయస్థానం మీరు ఎన్ని ప్రయత్నాలు చేయండి ఇది ఆ హృదయస్థానం గుర్తించకుండా మీరు జ్ఞాన మార్గంలో ప్రవేశించండి మనలో ఎప్పుడు ఆఖరికి శ్వాస దాకా మనస్సు శ్వాస పనిచేస్తూనే ఉన్నాయి కాబట్టి ఆ ప్రాణ మనస్సులే సూక్ష్మ శరీరం కాబట్టి అది మీ హృదయస్థానంలో పనిచేయదు సూక్ష్మ శరీరం అవ్యవహార్య అందుకే మనం గాఢ నిద్రావస్థలో మనం విశ్రాంతిని సుఖాన్ని ఆనందాన్ని పొందుతాం ఎందుకని అక్కడ సూక్ష్మ శరీరం పనిచేయదు కారణ శరీరం ఒకటే పనిచేయదు సో అందుకని మనం సాధనపూర్వకంగా దాని మీద గుర్తెరిగి శ్వాసను గుర్తించి మనస్సును గుర్తించి సాక్షిగా నిలబడి శ్వాస ప్రాణము మనస్సు ఎక్కడ పుడుతున్నాయి అనే చోటును కనుక మీరు అనే స్థితిని కనుక మీరు గుర్తించగలిగిన నాడు ఎప్పుడో అదే స్థితిలోనే ఉంటాం అక్కడ ఆనందం తప్ప వేరేది లేదు అది మొట్టమొదటి లక్షణం ఈ హృదయ స్థానంలోనే ప్రకాశ లక్షణంతో పరమేశ్వరుడు ఉన్నాడు అది చిత్తు ఆ చిత్తుతో కూడిన ఆనందాన్ని అనుభవిస్తావు అంతకుముందేమో వచ్చి ఆనందాన్ని అనుభవిస్తావు ఎప్పుడైతే ఉన్నది ప్రకాశమేనని గుర్తించే స్థాయికి నువ్వు చేరుకుంటావో అప్పుడు చిత్ ప్లస్ ఆనందం చిదానంద స్థితి క్రమేపీ ఆ ప్రకాశమే ప్రపంచం అంతటా ఉంది ఆ ప్రకాశమే బ్రహ్మాండం అంతా ఉంది ఆ ప్రకాశమే అనంత విశ్వమంతా వ్యాపించి ఉంది అనే సత్యాన్ని నేనాడైతే తెలుసుకుంటావు అప్పుడు సత్తు ఆ సత్తు చిత్తు ఆనందం ఆ సత్తు ఉనికి చిత్తు ప్రకాశం ఆనందం అనుభవం ఇది నీకు స్వానుభవంలో ఏనాడు తోస్తే ఆనాడు నీకు ఇంకంత ఈ ఇప్పుడు అంత అడ్డం అని ఎన్నైతే అనుకుంటున్నావో ఇవేవి అడ్డం కావు అలాగా ఆ సచ్చిదానందం అనేది విమానంలో ప్రయాణం లేదు విమానంలో ప్రయాణించే వాడికి కొండ అడ్డం వస్తుందా రావు నదులు అడ్డం వస్తాయా రావు పట్టణాలు అడ్డం వస్తాయా రావు నేల మీద ప్రయాణం చేసేవాడికి అడ్డం వస్తాయి ఇంతే తేడా కర్మ మార్గం అంటే నేల మీద ప్రయాణించి జ్ఞాన మార్గం అంటే విమానంలో ప్రయాణం చేయడం కాబట్టి ఎప్పటికైనా మనం విమానంలో ప్రయాణం చేసే స్థాయికి అందుకుంటే మనకేమి అర్థం కాదు అప్పుడు ఇంకా అది ఉందా ఇది ఉందా అని చూసుకోక్కర్లేదుగా అదే కర్మ మార్గంలో ప్రయాణం చేశాడు అప్పుడు అన్నీ అడ్డమే అబ్బో నేను దాటలేనండి నది అడ్డం వచ్చింది నేను దాటలేనండి పర్వతం అడ్డం వచ్చింది దారి లేదండి అని ఆగిపోతూ ఉంటాడు ఇది కర్మ మార్గానికి జ్ఞాన మార్గానికి తేడా అందుకే భగవద్గీత ఏముంటుంది నాయన మానవులు 2 రకాలు ఒకడెవడు వివేకవంతుడై పుట్టినవాడు రెండోవాడెవడు ప్రయత్నించి వివేకాన్ని పొందవలసినవాడు ఎవరి దగ్గర వివేకం లేదు కాబట్టి ప్రయత్నం చేసి వివేకాన్ని పొందాలి కొంతమంది ఎలా ఉన్నారు వివేకవంతులై పుట్టారు వివేకవంతులైనటువంటి వాళ్ళకేమో జ్ఞాన మార్గం అవివేకులైన వాళ్ళకి కర్మ మార్గం అది కూడా ఎట్లా చెప్పాడు నువ్వు కర్మను ఆచరించిన దృష్టి ఈశ్వరుడి మీద పెట్టు అందుకని అప్పుడు అలా చేస్తే ఏమైనప్పుడు
అప్పుడు కర్మఫలాన్ని అపేక్షించకుండా చేస్తావు. అలాగే కర్తృత్వం లేకుండా చేస్తావు. ఈ రెండు లక్షణాలతో ఎప్పుడైతే ఏదైనా కర్మ ఆచరిస్తే అప్పుడు అది కర్మయోగం ఇప్పుడు. కాబట్టి ఎవరు చేస్తున్నారు? ఈ రెండు లక్షణాలని బ్యాలెన్స్ చేసుకో. దీనికేమి కష్టపడే పని లేదుగా. ఏమవుతుందో అని ప్రశ్న వేసుకోమాట. ఏది జరిగినా ఈశ్వరానుగ్రహమే, ఏది లభించినా ఈశ్వర ప్రసాదమే అని సంతృప్తి చెందు. అప్పుడు కర్మఫలాపేక్ష పోయిందిగా. కర్మఫలాపేక్ష వదలాలి అంటే ఈ రెండు చెప్పుకోవాలి, మనకు మనమే సర్ది చెప్పుకోవాలి. ఏమిటి? ఈ సృష్టి అంతా ఈశ్వరుడే కాబట్టి, ఈశ్వరుడు సృష్టించండి ఈ సృష్టిలో ఏ ఒక్కటి లేదు కాబట్టి, ఏది లభించినా ఈ సృష్టి ద్వారానే నీకు లభిస్తుంది కాబట్టి, ఏది లభించినా ఈశ్వర ప్రసాదమే, ఏది లభించినా ఈశ్వరానుగ్రహమే అని సంతృప్తి చెందిన వాడికి కర్మఫలాపేక్ష ఏం చేయదు. వాడి తన ధర్మం తాను చేస్తాడు, తన కర్తవ్యం తాను చేస్తాడు, అంతవరకు. దానికంటే ఎక్కువ ఆలోచనలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్లు వగేరాలు ఏముండవు. అంతేనా కదా? దీనికి ఒక ఉపమానం చెప్తారనమాట. మీ మనవడు రాత్రి మిమ్మల్ని కింద పడదోసాడు మంచం మీద నుంచి, మీరు పడిపోయారు. సత్యమేనా? ఎందుకని? ఇంకా మనవడు పుట్టలేదుగా. మనవడు పుట్టలేదు కదా, కానీ కళలో జరిగిపోయిన అక్కడ మనవాడు అక్కడ ఆల్రెడీ పుట్టేశాడు. మంచం మీద నిద్రపోతున్న నిన్ను నేల మీదకు తోసేశాడు, నువ్వు పడిపోయావు కూడా. అలాంటిదట ఇప్పుడు మనం జీవిస్తున్న జీవితం. ఎందుకని? అసలు బ్రాహ్మీభూత స్థితిలో, బ్రహ్మనిష్టలో బ్రహ్మాండం పుట్టలేదు. పుట్టని బ్రహ్మాండం, పుట్టని జగత్తు, లేని జగత్తు నిన్ను బాధ పెడుతుంది. పుట్టని మనవుడు ఎట్లా బాధ పెడతాడమ్మా? ఒప్పుకుంటారు ఎవరన్నా? అలాగే ఈ జగత్తు పుట్టలేదు. అదేమిటి నా కళ్ళ కనబడుతుంది, నాకు అనుభవం అవుతుంటే జగత్తు పుట్టలేదంటే, జగత్తే లేదంటే నాకు అనుభవం అవుతుంది కదా. అంటే అప్పుడు ఏమన్నాడు? సత్యం అయితే ఎప్పుడు ఉండాలిగా. సత్యం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఉండేదే సత్యం. నువ్వు సత్యం. ఎందుకని? నీ మెలకువలో నువ్వు ఉన్నావు, నీ కళ్ళలో కూడా నువ్వు ఉన్నావు, నీ గాఢ నిద్రలో అవస్థలో కూడా నువ్వు ఉన్నావు, నీ తుర్యంలో కూడా నువ్వు ఉన్నావు, నీ ధ్యానంలో నువ్వు ఉన్నావు, నీ సమాధిలో నువ్వు ఉన్నావు, నీ సాధనలో నువ్వు ఉన్నావు. ఎక్కడ చూసినా నువ్వు లేకుండా ఏం లేదు. అంతేనా కాదా? నీ ప్రపంచంలో కూడా ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. కానీ ఏమనుకుంటున్నావు? నాకంటే భిన్నమైనది మరొకటి ఉన్నది అనుకుంటున్నావు. అంతేనా కాదా? మరి నీ సమాధి నిష్టలో, నీ నిద్రావస్థలో నీకంటే భిన్నంగా మరొకటి ఉండే అవకాశం ఉందా? లేదు. అలాగే నీ ప్రపంచంలో కూడా వేరే వాడు ఉండే అవకాశం లేదు. వాళ్ళందరూ నువ్వే, కాబట్టి అక్కడ వేరే రూపంలో కనబడుతున్నారు అంతే. కాబట్టి వాళ్ళని చూసి నిన్ను నువ్వు సరిదిద్దుకోవడానికి పరమాత్మ ఈ సృష్టి నియమాలను అలా సృష్టించి, ఒక అద్దంలో నిన్ను నువ్వు చూసుకుని ఎట్లా సరి చేసుకుంటున్నావు అట్లా ఈ ప్రపంచం, విశ్వం మొత్తాన్ని నీకు అద్దంలాగా సృజించాడు. అక్కడ నీ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నావు. అంతేనా కాదు? తల్లిని చూడగానే పిల్లవాడు కిలకిలా నవ్వుతాడు. ఎందుకని? ఎవరెత్తుకున్నా నవ్వుతాడు, కానీ తల్లిని చూసినప్పుడు కిలకిలా నవ్వుతాడు. వాడు ఆనందం రెట్టిపోయిపోతుంది. నువ్వు నేను ఒకటే, బోత్ ఆర్ సేమ్ అన్న ఫీల్ ఉంది వాడిలో. అదే సేమ్ తల్లిలో కూడా ఉంటుంది. అందరినీ పలకరిస్తుంది, అందరు నవ్వుతూనే వాళ్ళ అబ్బాయిని చూడగానే అబ్బోడు. అందుకని అది అదే భాష, ఇంటరాక్షన్ ఎట్ హార్ట్ లెవెల్ అనమాట. అక్కడ ఏమైపోయినప్పుడు నువ్వు నేను సమానం, బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఆర్ వన్. ఆ వన్నెస్ ఆ ఫీలింగ్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? డిఫర్ అవుతున్నాం. మనం అనేకత్వం కారణం, అనేకత్వం ఎదిగే కొద్దీ అనేకత్వం మీద దృష్టి పెట్టాం. ఎదిగే కొద్దీ ఏకత్వం మీద దృష్టి పెడితే బ్లిస్, అనేకత్వం మీద దృష్టి పెడితే జాయ్. దిస్ ఇస్ డిఫరెన్స్. బీ జాయ్ఫుల్, ఎంజాయ్ అంటున్నాం. హాలిడే వచ్చింది, ఎరా హాలిడేసా, ఎంజాయ్ చేయండి అయితే అంటున్నాం. అప్పుడు ఏమైపోయింది? అనేకత్వం. ఎంజాయ్ అనగానే వాడేమొచ్చాడు నీ దగ్గరికి, అయితే ఇవాళ ఏంటి స్పెషల్? నేను పిల్లవాడిని ఎంజాయ్ అనగానే అయితే అమ్మ ఏంటి వాళ్ళ స్పెషల్ అని అడిగి, అదే బ్లిస్ అంటే ఎప్పుడు ఒకటే అంతే. మీరు చూడండి, పిల్లలకి ఎప్పుడు మీరు ఒకటే వండి పెట్టారను, ఏంటమ్మా ఎప్పుడు చూసినా ఒకటే వండుతావు. వాడు బోల్డ్ ఎగ్జాంపుల్ చెప్తారు, వాళ్ళకు స్కూల్లో మిగిలిన వాళ్ళందరూ ఎగ్జాంపుల్స్ చెప్తాను.
సో అప్పుడు ఏమైంది? ఎప్పుడు నిన్ను ఆకర్షిస్తుంది అనేకత్వం. సో అనేకత్వం బలపడిపోయింది అనుకోండి, ఇంకప్పుడు ఈ ఏకత్వం శాంతం మరుగైపోతుంది. మరి పిల్లగాడుగా ఉన్నప్పుడు మరి అనేకత్వం లేదుగా. మనం కూడా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు, నెలల సంవత్సరాల పిల్లాడుగా ఉన్నప్పుడు మనలో అనేకత్వం లేదు. కానీ క్రమేపీ మనం అనేకత్వం అనే విషయాల బారిన పడిపోయింది. అప్పుడు ఏమైపోయింది? డైవర్జెన్స్ వచ్చేసింది. వచ్చి ఏమైపోయింది? డిఫరెన్స్ వచ్చేసింది. డైవర్జెన్స్ లేకపోతే డిఫరెన్స్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది వచ్చారమ్మా, మీరందరూ మా పిల్లలే అని మేము అనగలం, మీరు అనగలరా? అనలేదు. ఎందుకని? మీ ఇద్దరు పిల్లలే మీ పిల్లలన్న ఫీల్ లోపల ఉండిపోతుంది. ఇందాక అడిగిందమ్మా, అందరూ మన పిల్లలే కదమ్మా అని నేను తేలిగ్గా అనగలుగుతాను, అలా చూడగలుగుతాను మిమ్మల్ని అందరినీ. కానీ మరి మీరు అట్లా ఉండలేరుగా. ఎందుకని? డిఫర్ అయ్యారు, అక్కడ మీరు డైవర్జ్ అయ్యారు. మీరు నా పిల్లలు వీళ్ళిద్దరే, వీళ్ళంతా ఎవరో కొలీగ్స్, ఏదో రకరకాల పేర్లు పెట్టాం. రకరకాల పేర్లు పెడితే అప్పుడు అది మరి అనేకత్వం ఇవ్వాలి. అంతేనా కాదా? అందరూ అమ్మేమన్నా జిల్లేలు కూడా అమ్మ, అందరూ నా బిడ్డలే, నేనే మీ అమ్మకి దత్తిచ్చబో సులభం. కాబట్టి అందరినీ ఈశ్వరుడుగా చూడటం, అందరినీ పరమాత్మగా చూడటం చాలా అవసరం. అది ఏకత్వ బుద్ధితోనే సాధ్యం. సో బుద్ధి యోగం ఈశ్వరానుగ్రహం చేత కలగాలన్నమాట. ఈశ్వరు యొక్క అనుగ్రహం, కృప అంటే ఏంటంటే బుద్ధి యోగం ప్రాప్తించడమే ఈశ్వరానుగ్రహం. ఎవరికైతే ఆ బుద్ధి యోగం ప్రాప్తిస్తుందో వాడికి ఏకత్వం అనే దృష్టి వస్తుంది అంటాడు భగవద్గీతలో. నువ్వు నన్ను ఎన్నో పూజలు, జపాలు, తపాలు, అర్చనలు, ఆరాధనలు చేసి కొలిచిన దానికి అంతా కలిపి నేను ఒకటే వరం ఇస్తాను, నీకు దదామి బుద్ధి యోగం అంటాడు ఆయన. నీ బుద్ధిని యోగ స్థితిలో ఉంచు, భోగ స్థితిలో ఉంచు. భోగ స్థితిలో ఉంచితే ఏమైంది? ఫ్రైడ్ రైస్ వేరే, పులిహార వేరే, పరవాన్నం వేరే, దద్దోజనం వేరే. కానీ బేస్ అన్నమే కదా, ఎడిటివ్స్ మారినాయి అంటే. అంతేనా కాదా? ఏదైతే ఎవరు అన్నమే కదరా అంటే, ఆహా 4 వేరే అంటాడు పిల్లడు. ఎందుకని? సాంబార్ రైస్ వేరే, బిస్బేడీ బాత్ వేరే, పుదీనా రైస్ వేరే, కొబ్బరి అన్నం వేరే. ఏది చేసినా అన్నం లేకుండా తయారవ్వలేదు కదా. ఆ అన్నం పరబ్రహ్మస్వరూపం కదా. సరే, నువ్వు ఎన్ని అనేకత్వం చెప్పినా అందులో ఆ ఏకత్వం పరబ్రహ్మస్వరూపం లేకుండా ఎట్లా అవుతుంది? ఉండదు కదా. కాబట్టి ఆ దృష్టితో చూడడం అలవాటు చేసుకో. అది బుద్ధి యోగం అంటే. కాబట్టి మనం పరమేశ్వరుడిని ఏం కోరిక, ఏం వరం కోరాలట? ఆయన ఆ బుద్ధి యోగాన్ని ఇవ్వు. ఆ బుద్ధి యోగం వల్ల స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది. ఎప్పుడైతే స్థితప్రజ్ఞుడవై ఉన్నావో అంతా ఏకత్వమే, అంతా ప్రజ్ఞాస్వరూపమే, అంతా చైతన్య స్వరూపమే. మరి ఇప్పుడు అది అడగకుండా మనమేం అడుగుతున్నాం ఈశ్వరుణ్ణి? బ్లాంక్. నీ ఇష్టం వచ్చింది ఇవ్వమని, అది నీ ఇష్టం వచ్చింది ఇవ్వమని. ఒకవేళ అలా ఉన్నా కూడా పర్వాలేదు అన్నాడు ఆయన. నువ్వు నన్ను ఏది కోరకపోయినా చాయిస్ నాకే ఇస్తే నేను నీకు ఏది బెటరో అదే ఇస్తాను కదా. నువ్వు మీ పిల్లలు ఏం అడగలేదమ్మా, నువ్వేం చేస్తావు? తల్లిదండ్రిగా నువ్వేమి ఇవ్వగలవో అదే వాడికి ఏది బెటర్మెంట్ అది ఆలోచిస్తావు. నువ్వేమి ఇవ్వగలిగిన బెస్ట్ ఆలోచించవు. నువ్వు ఇవ్వగలిగిన బెస్ట్ వాడికి మైనస్ అనుకో, ప్రయోజనం లేదు కదా. వాడికి ఏది మంచో అది ఇస్తావు అంతవరకు. సో అందుకని అది కూడా ఒక ఉత్తమమైన మార్గమే. అయితే వివేకంతో నాకు మోక్షమే కావాలి అని అడగడం కూడా మంచి పద్ధతి. అందుకని జ్ఞాన మార్గం ఎవరికయ్యా అంటే వివేకవంతులకి, కర్మ మార్గం ఎవరికయ్యా అంటే అవివేకం. అది జ్ఞానయోగేన సాంఖ్యానం, కర్మయోగేన యోగినాం. నేను 2 సిద్ధాంతాలు చెప్పాను. ఉన్నది 2 సిద్ధాంతాలే. దాన్ని మీరు ఎన్ని వందల వేలుగా విభజించుకున్నా నాకు సంబంధం లేదు. జ్ఞానయోగేన సాంఖ్యానం, సాంఖ్య తారక అమనస్క విధిలో జ్ఞానయోగం ఒకటి. రెండో పద్ధతి కర్మయోగం. ఈ 2 మార్గాలే ఉన్నాయి అల్టిమేట్గా. కర్మయోగం అంటే కర్మఫలాపేక్ష లేకుండా చేయాలి, కర్తృత్వ బుద్ధి లేకుండా చేయాలి, నేనే కర్తను అనకుండా చేయాలి. అది కర్మయోగం. జ్ఞానయోగం అంటే సాంఖ్యం, తారకం, అమనస్క. ఈ 3 కలిపితే సాంఖ్యయోగం అని పేరు. అంటే అర్థం ఏంటి? 5×5=25 ఇంద్రియాలతో ఈ శరీరం తయారయ్యి. ఇంకా ఏమిటి 5×5=25?
కర్మేంద్రియ పంచకం 5, జ్ఞానేంద్రియ పంచకం 5, ప్రాణేంద్రియ పంచకం 5, విషయేంద్రియ పంచకం 5, అంతరింద్రియ పంచకం 5, 5 5 25. అర్థమైందండి. కర్మేంద్రియాలంటే కాళ్ళు చేతులు వాక్ పాణిపాద పాయుపస్థలం విసర్జక అవయవాలు. నెక్స్ట్ జ్ఞానేంద్రియాలంటే ఇవి మొహంలో ఉన్నటువంటివన్నీ, చెవులు, ముక్కులు, కళ్ళు, నోరు. నోరు రెండింటికి పనికి వస్తుంది. అటు కర్మేంద్రియంగానూ పనిచేస్తుంది, ఇటు రసనేంద్రియంగా జ్ఞానేంద్రియంగానూ పనిచేస్తుంది. అయితే ఈ రెండు పని చేయాలంటే వీటితో ఎవరు కలవాలి? వాటంతటా అవి పని చేయలేదు, అంతేనా కదా. ఒక చైతన్యం వచ్చి ఈ ఇంద్రియాల మీద ప్రసరిస్తే తప్ప ఇవి చైతన్యవంతం కాలేదు. నిద్రపోతున్నావమ్మా, అప్పుడు నీ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉన్నాయా లేదా? మరి అప్పుడు పని చేయట్లేదే, ఆర్డర్ రాలేదు అంటే కరెంట్ పాస్ అవ్వలేదు, అంటే స్విచ్ మధ్యలో వేయలేదు నువ్వు, వేయకపోతే అక్కడ ఆగి కరెంట్ లేదా మరి ఉంది, బట్ డిడ్ంట్ పాస్. ఆ స్విచ్ మనస్సు, ఆ స్విచ్ బుద్ధి, అంతకుమించి వేరేం లేదు. ఇప్పుడు స్విచ్ నిన్ను కంట్రోల్ చేస్తుంది అంటున్నావు, అదేట కరెక్ట్ అమ్మా. స్విచ్ కరెంట్ను కంట్రోల్ చేస్తుందా? స్విచ్ కరెంట్ను కంట్రోల్ చేయటల్లా, జస్ట్ ఇన్ బిట్వీన్, దట్స్ ఆల్. ఇట్స్ జాయింట్. అంటే స్విచ్ వేసావు, జాయింట్ అయ్యింది, మేక్ ఇన్ అయ్యింది, కరెంట్ పాస్ అయింది. స్విచ్ తీసావు, బ్రేక్ ఇన్ అయ్యింది, కరెంట్ పాస్ అవ్వలేదు, అంతే. ఇప్పుడు ఈ కరెంటును స్విచ్ కంట్రోల్ చేస్తుందా? చేయదు. దానికే సంబంధం. కరెంటు అక్కడి నుంచి ఎప్పుడూ పాస్ అవుతూనే ఉంది కదా, నీ స్విచ్ దాకా ఎప్పుడూ వస్తుంది. నీ పుట్ ఆన్, ఇట్ ఈస్ మేకింగ్, దెన్ ఇట్ జాయిన్స్ కరెంట్ టు ది బల్బ్, దట్స్ ఆల్. కానీ ఇప్పుడు మనం ఏం చేసాము, మనసు బుద్ధిని అంత స్విచ్ లాగా చూడటం, కరెంటునే కంట్రోల్ చేస్తుందన్న స్థాయిలో చూస్తున్నాం. నా మనసు చెప్పినట్టు నేను వినాల్సిందేనండి, నా బుద్ధి చెప్పినట్టు నేను వినాల్సిందేనండి అంటున్నాం. ఎలా? కరెక్ట్ కాదు కదా. నువ్వు కరెంట్, నీ మనసు బుద్ధి స్విచ్, కిందన్న కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు బల్బులు, ఇంకేవో రకరకాలు ఆల్ ఎలక్ట్రానిక్స్ టూల్స్. మరి ఇప్పుడు ఈ స్విచ్ వేయాలా వద్దా? ఎవరు వేయాలి? యువర్ సెల్ఫ్. నువ్వు ఆపరేట్ చేయాలి. కానీ ఫ్రిడ్జ్ అనంతరం దాన్ని వెళ్ళి స్విచ్ వేసుకుంటుందా? లేదు. ఇట్ కెనాట్ ఆపరేట్ ది స్విచ్. సో స్విచ్ ఎప్పుడు నీ కంట్రోల్లోనే పెట్టాడు కర్మ. కానీ మనం ఏం చేసాము, స్వేచ్ఛనిచ్చి పడేసాం. నీ ఇష్టం వచ్చినప్పుడు ఆన్ అయిపో అనేసాం, అంతే. అప్పుడు ఏమైపోయింది, నీ ప్రమేయం లేదు అక్కడిగా. అదే ఆన్ అవుతుంది, అదే ఆఫ్ అవుతుంది. అది ఆన్ అయిపోతేనేమో పని చేస్తున్నాయి, అది ఆఫ్ అయిపోతేనేమో మొదలు పడిపోతుంది. నీ ప్రమేయం అక్కడేం లేదు అక్కడ. ఇప్పుడు ఏమైపోయింది, అందువలన అవి విషయాలు వెంట పరిగెడుతూ ఉంటాయి, నువ్వు కూడా వాటి వెనక విషయాలు వెంట పరిగెట్టు. మరి అలసిపోయి నిద్రపోతే నువ్వు కూడా నిద్రపోతావు. కానీ చైతన్యానికి నిద్ర లేదే. మరి చైతన్యానికి మరణం లేదు, చైతన్యానికి నిద్ర లేదు, అంతే కదా. కరెంట్ యాబ్సెంట్, సున్నా అని చెప్తావు ఎప్పుడన్నా? మీ ఇంటికి కరెంట్ లేకపోవచ్చు, కానీ సృష్టిలో కరెంట్ ఎప్పుడు ఉంటుంది, చైతన్యం ఎప్పుడు ఉంటుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ చైతన్య స్వరూపుడివే, కానీ మనస్సు బుద్ధి చిత్తము అహంకారం కాదు. సత్యాన్ని నువ్వు మొట్టమొదటి నిజ జీవితంలో బాగా గుర్తెరగాలి. ఎలాగా? ఈ 5 5 25ని బాగా పరిశోధించాలి. నువ్వుంటే ఆ 24 పనిచేస్తున్నాయా? 24 ఉంటే నువ్వు పనిచేస్తున్నావా? ఎందుకని నీతోనే మొదట తల్లి గర్భంలో ఏర్పడేది ఎవరు? నువ్వే. ఆ తర్వాత 24 తయారు చేస్తున్నావు. పుడుతున్నప్పుడు మొదటి రోజున 24 ఇంద్రియాలు లేవుగా, జైగోట్ ఒక్కటే ఉంది అక్కడ. ఆ జైగోట్ నువ్వు అక్కడే ఉన్నావు. అక్కడ స్థూల శరీరం లేదు, సూక్ష్మ శరీరం మాత్రం ఉంది అక్కడ. అది నిదానంగా ఒక్కొక్క దాన్ని సమీకరించింది, తనకు కావాల్సినటువంటి శరీరాన్ని తయారు చేసుకుంది. పుట్టే వరకు ఆ పిల్లాడు తెల్లగా ఉంటాడో నల్లగా ఉంటాడో నీకు తెలుసా? తెలియదు. జెండర్ చెప్పమంటే చెప్తాడు, కానీ వాట్ ఈస్ ద కలర్ అని అడుగు అమెరికా వాడిని, చెప్పలేడు. ఎందుకని? ఇట్స్ నాట్ పాసిబుల్ ఎట్ దట్ స్టేజ్. పుట్టిన తర్వాత తెలుసుకోవాల్సిందే నువ్వు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే కర్మేంద్రియాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, మరి ప్రాణేంద్రియాలు నేనేనా? అంటే ఏ గాలి పీల్చుకుంటున్నాము, ఈ గాలి ప్రాణ అపాన సమాన వ్యాన ఉదాన 5 ప్రధాన వాయువులు, దేవదత్త నాగ కృకుర కూర్మ ధనుంజయములు అనే 5 ఉపవాయువులు. ఇది ప్రాణపంచక వ్యవస్థ. మరి ఈ ప్రాణపంచక వ్యవస్థ ఆటోమేటిక్గా జరుగుతుంది కదా, మీ స్వాధీనంలో లేదు.
మరి నీ స్వాధీనంలో చేసుకుంటే అప్పుడు ప్రాణయజ్ఞం చేయడానికి వీలయ్యింది. ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు నీ స్వాధీనం చేసుకుంటే ఇంద్రియ నిగ్రహం అనే యజ్ఞం చేయడానికి వీలైంది. మరి ఇవి నీ స్వాధీనంలో ఉండాలంటావా, వాటి స్వాధీనంలో నువ్వు ఉండాలంటావా? అవి ఉండాలి, అప్పుడే యజ్ఞం చేయగలుగుతావు. అందుకని ఇంద్రియ సంయమనం అనేది యజ్ఞమే, ప్రాణ సంయమనం అనేది యజ్ఞమే. నెక్స్ట్ విషయ పంచకం, శబ్దస్పర్శ రూపరసగంధాలు. ఎంతమంది వచ్చారండి, ఎన్నో మాటలకి 4-5 గంటల్లో 1-to-1 ట్రాన్సాక్షన్, 1-to-many ట్రాన్సాక్షన్ జరిగిపోయినాయి. సాయంత్రం నిదానంగా కూర్చుని ఎవరెవరు ఏం మాట్లాడారో రాయి. అర్థమైనప్పుడు ఎందుకని యూ కెనాట్ రికగ్నైజ్ ఇట్ ఎట్ ఏ టైమ్ హ్యాపెండ్. అంతేనా కదా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, అక్కడ కూర్చున్న వాళ్ళు మాట్లాడారు, అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ హ్యూమన్ బీయింగ్ ఉంటే అక్కడంతా మాటలు అనే ట్రాన్సాక్షన్ జరిగింది. హౌ యూ కెన్ రికార్డ్ ఇట్ అంటే. కానీ మరి అది ఎక్కడ జరిగింది? శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే విషయ పంచకం దగ్గర జరిగింది. ఎంతసేపు దేని గురించి మాట్లాడారమ్మా అందరూ? అందులో ఆత్మజ్ఞానం కానీ, బ్రహ్మజ్ఞానం కానీ, స్వరూప జ్ఞానం కానీ, సాక్షి సాధన కానీ లేవు. పోనీ ఫలానా శాస్త్రం గురించని కానీ. దాదాపు ఎన్ని గంటలు మనం గడిపాము? 9కి వచ్చాం మనం సుమారు. 9కి వస్తే దాదాపు 3 o'clock దాకా అందరూ ఉన్నారు. మరి అప్పుడు 6 hours. ఇదే 6 hours మిమ్మల్ని ఏదైనా ఒకటి అధ్యయనం చేయమన్నాం అనుకో, ఎంతమందిని చేస్తారా? ఎందుకని? అబ్బో అరగంట గంట చదవలేమండి బాబోయ్. అదే మరి మీరు విషయాత్మకంగా ప్రవర్తించమంటే అయిపోతుంది టైం. 6 hours. 6 గంటలు కూర్చొని ధ్యానం చేయండి, 60 నిమిషాలు కూడా చేయలేదు. ఎందుకని? విషయ పంచకానికి లొంగిపోయి. విషయ పంచకం నీ స్వాధీనంలో లేదు. శబ్దస్పర్శ రూపరసగంధాలు నీ స్వాధీనంలో లేవు. నీ స్వాధీనంలో ఉంటే నువ్వు ఎప్పుడైనా సరే ఆ స్విచ్ తీసేస్తే ఆగిపోతుంది. మరి అట్లా లేదు. కానీ టు దట్ పార్ట్ నేను రోజు ఇప్పుడు నేను అనుకుంటున్నాను గురుమాల మంత్రం చేసుకుంటూ ఉన్నాం అనుకుంటున్నాను. వన్ డే వీ విల్ బి దే. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవి నీ స్వాధీనంలో ఉన్నప్పుడే నువ్వు సాక్షిగా ఉండగలుగుతావు. అంతేగా. నీ బాటిల్ నువ్వేనమ్మా అంటే ఏమంటావు? బాటిల్ నేను ఎందుకు అవుతానండి అంటావు. అంతేనా కాదు? ఎందుకని బాటిల్ ఇది అండర్ యువర్ కంట్రోల్. యువర్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ బాటిల్. అలాగే ఈ విషయ పంచకం కంట్రోల్లో నువ్వు ఉండాలా, నీ కంట్రోల్లో విషయ పంచకం ఉండాలా. చెవులు వినమంటే వినాలి, ఎవరు మాట్లాడమంటే మాట్లాడాలి, మనసు ఆలోచించమంటే ఆలోచించాలి, నీ పర్మిషన్ తీసుకుని అవి పని చేయాలి. కానీ ఇప్పుడు అలా లేవే. అవి వాటి సమయంలో వాలంటరీగా పనిచేస్తున్నాయి. అది ఇది వినాలి, ఇది వినక్కర్లేదనే ఫిల్టర్ లేదు అక్కడ. ఇది చూడాలి, ఇది చూడక్కర్లేదనే ఫిల్టర్ లేదు అక్కడ. అంతేనా కదా? మరి అప్పుడు ఏమైపోయింది? 100 ఏళ్ల జీవితంలో ఈ విషయ పంచకం 50 ఏళ్ళు తినేస్తాం. ఎందుకని? పొద్దున్న లేచింది మొదలు రాత్రి నిద్రపోయేదా వాటి ఇష్టం వచ్చినట్టు పనిచేస్తాం. జ్ఞానేంద్రియాలు విషయ పంచకంతో కలిసి పనిచేస్తాం. అంతేనా కదా? కేవలం సంగీతం మాత్రమే విన్నామండి, ఇప్పుడు మనం త్యాగరాలు ఎందుకు అవుతాం? కానీ ఇప్పుడు మనం ఒట్టి సంగీతమే వింటున్నామా? ప్రపంచంలో ఉన్న శబ్దాలు అన్నీ వినేసాం. మరి అప్పుడు అన్నీ ఇక్కడ రికార్డ్ అయిపోవట్లా? అప్పుడు మెమరీ లాస్ అయిపోలేదు. ఈ భగవంతుడు ఎంత ఇచ్చాడమ్మా మెమరీ? 100 TBనో ఎంత ఇచ్చాడు. అందులో పాటలేమో 1 MBను, మిగిలినంతానేమో మిగిలిన శబ్దాలను నేను. మరి అవన్నీ ఆ మెమరీ వేస్తేగా. వాళ్ళు అట్లా లేరుగా. మాట్లాడకుండా ఉండొచ్చు అని కంట్రోల్ చేసుకోగలం. అదేగా మరి. ఎందుకు? అది ఇప్పుడు ఆయన పొద్దున్న నుంచి ఇన్ని గంటల సేపు ఆయన అలాగే కూర్చుని ఉన్నారు. ఆయన ఏమన్నాడు? నాకేం వినపడలేదు అంటాడు. ఇంత గొడవలో ఇంత బాధపడే మధ్యలో ఆయన అలాగే కూర్చొని ఉన్నాడండి. ఎవరేమన్నారండి? ఎవరేం చదివారండి? ఎవరేం చేశారండి? మీరు ఏం చూశారండి? అంటే రావడానికి మాకు అదేనమ్మా. అందుకే తాబేలు మీ గురువు అని చెప్పింది. తాబేలు ఎలా డిప్పలోకి ముడుచుకుంటుంది అట్లా ముడుచుకోవడం రావాలి. మీరు రోజు గాఢ నిద్రలోకి ముడుచుకుంటున్నారా లేదా? ముడుచుకున్నారుగా. అలాగే నువ్వు మెలకువలో ప్రాక్టీస్ చేయాలి.
ఎప్పుడైతే అలా నిలకడగా ఉండి నేను అన్నీ నా స్వాధీనంలో ఉన్నాయి అనుకోగా అన్నీ మూసుకుంటాయి లోపల, ఇంకేం తెలియదు. అట్లా ఇది మనం బాగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. అంటే ఇది దానంతట అది రాదు. విషయ పంచకం మీద సాధికారత మటుకు దానంతట అది రాదు. మిగిలినవన్నీ ఓకే, కానీ ఇది రాదు, నాట్ పాసిబుల్. సో అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట విషయ పంచకంతో. అంటే మరి ఇప్పుడు మన ధర్మం వెళ్ళారు మన వాళ్ళు పైన ఉన్నారు. ధర్మం నెరవేర్చాలి ఇప్పుడు. అవును, చేయండి. దృష్టి ఈశ్వరుడి మీద పెట్టాలి. గుర్తుపెట్టుకోండి. నువ్వు అన్నం వండుతున్నావమ్మా, ఎవరి కోసం వండుతున్నావు? మా ఆయన కోసం వండుతున్నాను, మా పిల్లల కోసం వండుతున్నాను. తప్పు అసలు అది. ఈశ్వరుడు కదా సృష్టించింది అన్నాన్ని. మరి అన్నం ఎవరికి ఇస్తున్నావు? మధ్యలో మీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఇది ఆయన నిమిత్తం మాత్రం, అంతేనా కాదా? సో అన్నీ ఈశ్వరుడు కొరకే చేస్తున్నాను, అన్నీ ఈశ్వరుడికే అర్పిస్తున్నాను. అప్పుడు విషయ ప్రాధాన్యత లేదుగా. అట్లా ప్రసాద బుద్ధి అలవాటు చేసుకోవాలన్నమాట. పైగా ఎప్పుడూ దైవీ లక్షణాల మీదనే మనసుని కేంద్రీకరించే పద్ధతిని అలవాటు చేసుకుంటే అప్పుడు ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలు సాత్వికమైన గుణంతో ఉంటాయి. అప్పుడు సులభం వాటిని స్వాధీనపరచుకోవడం. అదే అవి రజోగుణం తమోగుణంతో ఉన్నాయమ్మా, అప్పుడు స్వాధీనపరచుకోలేవు. ఇప్పుడు పాటలు పాడటం, సినిమా పాటలు కూడా పాడవచ్చు. మన మైండ్ లోపల ఇవాళ జోల పాటలు ఎవరికైనా వస్తున్నాయా? ఎందుకు రావటం లేదు? అయిపోయింది, ఆ తరం వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు పూజ ఇందాక చేస్తున్న వాళ్ళకి వాళ్ళ ధర్మం పూజ చేస్తున్నారు, అక్కడ వండే వాళ్ళు చేస్తారు. అంటే ఇద్దరికి ఎవరి పని వారు చేస్తున్నారు. కానీ వీళ్ళకి దృష్టి ఈశ్వరుడి మీదే ఉండాలి, వాళ్ళకి దృష్టి ఈశ్వరుడి మీదే ఉండాలి, అంతే కదా. పూజ చేయాలని కాదు, ఏ పని చేస్తారు ఏదైనా పూజే కదా అంటారు. నేను అసలు ఆ దృష్టిని మనం పూజ అంటున్నాం కానీ చేసే చేతను అంటలేదు. ఇప్పుడు వీళ్ళే ఉన్నారండి, ఇందాక కూర్చోడానికి అవ్వలేదు, అక్కడే ఉన్నాను కానీ అసలు ఈ కూర్చున్న వాళ్ళు మధ్యలో వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఏది అక్కడ అలా జరిగిందట, ఇక్కడ ఇలా జరిగిందట, అక్కడ అలా చేశాడట, ఇక్కడ ఇలా చేశాడట, వాళ్ళ ఋగ్వేదం అట, వీళ్ళ యజుర్వేదం అట, వాళ్ళ సామవేదం అట, అది కుదరలేదు, ఇది మధ్యలో ఈశ్వర పూజ పోయినా పోలేదా? ఇప్పుడు మీకు ఎవరికైనా అంతే, అది మీకైనా అంతే. అక్కడ పని చేస్తున్నారు, దృష్టి ఈశ్వరుడి మీద ఉన్నంతసేపు మీకేమి సందేహాలు రావు, ఏమి రావు, పక్కవాడిని సంప్రదించాల్సిన అవసరం రాదు. ఎంత పనైనా నువ్వు ఒక్కటివే చేసేసేయగలుగుతావు. అదే దృష్టి ఈశ్వరుడి మీద తప్పుకోగానే ఈ ఉప్పు సరిపోతుందంటావు, కొంచెం ఏమంటావు? Swami, what do I say? It took me a long time to come into this realization that Swami is there watching you. Swami ఏమంటారు? వేసే అమ్మా స్వామి వాడికి తీసుకెళ్ళమ్మా. స్ఫూర్తి అంటారు. దీనికి ఏం కావాలంటే నువ్వు ఎప్పుడు వెంబడించాలన్నమాట, మనస్సుతో వెంబడించాలి. ఏం చేసింది ఇప్పుడు? దాదాపు వచ్చి 5 ఏళ్ళు అయిందా, 6 ఏళ్ళు అయిందా, 5-6 ఏళ్ళు అయింది. అదే అసలు ఏదైనా కనబడిన తర్వాత 5-6 ఏళ్ళు అయిందమ్మా. అప్పటి నుంచి ఏం చేస్తుంది? ఇక ఇట్లా మానసికంగా వెంబడిస్తూ ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది? గురువు ఎక్కడో ఉండడు, ఇక నీ హృదయంలోనే ఉంటాడు. అక్కడి నుంచే నీకు స్ఫూర్తినిస్తాడు, సమాధానం. ప్రశ్న అడుగుతావు, అక్కడే సమాధానం చెప్పేస్తాడు. మాట్లాడుతూ డోంట్ ఈవెన్ సే, లోపల నుంచి వస్తుంది. ఈవెన్ మేబీ ఐ స్టార్ట్ టాకింగ్, అట్లా ఎప్పుడూ మనం వెంబడించాలమ్మ. అందుకని గురువుని ఈశ్వరుని వెంబడించడానికి 3 మార్గాలు. ఒకటి ప్రత్యక్షం, ఇప్పుడు ఇందాక చేసినది ప్రత్యక్ష విధానం. రెండవ పద్ధతి ఏంటంటే మానసికంగా ఆశ్రయించాలి. మూడవ పద్ధతి చైతన్యంతో ఆశ్రయించాలి. అట్లా మనం ఎదగాలన్నమాట. అది మనం ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు, కంటిన్యూ ఉండాలన్న. అది కూడా మళ్ళీ సస్టైనబుల్ ప్రాక్టీస్ ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి. అప్పుడు చాలా ఈజీ అనమాట. ఇక్కడ చికాగోలో ఒక అమ్మాయి ఉండేది, రాధిక. అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదు. ఫోన్ చేసింది ఒకసారి, నువ్వు సార్ చూడాలండి, మీరు తలపల్లి, మాది కూడా తలపల్లి, మీరు అక్కడ కదా ఇదే కదా ఇన్ జనరల్గా. సరేనమ్మా, అలాగే మాట్లాడదు. నేను అబ్బాయి చికాగోలోనే ఉంటాడు, వచ్చినప్పుడు కలుద్దామమ్మా అది అని చెప్పాను. ఎప్పుడో మీరు వచ్చేదాకా ఇప్పుడు ఎలా కుదురుతుంది అని. పని చెయ్యి, నేను పాఠం చదువుతా,
నీకు ఏమైనా వేదాంతం మీద ఆసక్తి ఉంటే నీకు కావాల్సిన ఏదన్నా ఉంటే అడగమ్మా చెప్తానే ఉంది దాంట్లో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిన పనే ఉందన్న అదేదో ఏం చెప్తారో మీరే చూస్ చేసుకోండి అది కూడా చాయిస్ నాకే వదిలేదు సరే అయితే దక్షిణామూర్తి తత్వం చెప్తా పట్టు నీకన్నా అట్లా ఫోన్ చేసి మొదట ఫోన్లో పాఠం చెప్పడం వాళ్ళకే అమ్మాయికి చెప్పే అందరికీ ఆశ్చర్యం ఆవిడెవరో తెలియకుండా మీరు ఎలా పాఠం చెప్తారు ఆవిడ మిమ్మల్ని చూడలేదు మీరు ఆవిడని చూడలేదు నేను చూడాల్సిన పనే ఉందమ్మా పరమేశ్వరుడు కదా గురువు ఎవరు పరమేశ్వరుడు బోధించేది ఎవరు పరమేశ్వరుడు వినేదెవరు వాడిలో కూడా తెలివించేది పరమేశ్వరుడు కాబట్టి ఏంటమ్మా పైన బాగా ఎడుతున్నాడు ఫీడింగ్ టైం అన్నట్టుంది అందుకని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలమ్మా అట్లా టక ఒక 20 రోజులు వినది అంతే నాకు వీకెండే కుదురుతుందండి అని అయితే వీకెండే చెప్పు ఇప్పుడు ఏంటది శనివారం ఆదివారం ఎప్పుడో కాల్ చేయండి అర్ధరాత్రి ఎప్పుడు మాకు రివర్స్ కదా టైం మాకు అర్ధరాత్రి 11 కాల్ చేసేది 11 నుంచి 1 గంట దాకా పాఠం చెప్పేవాడిని దాన్ని ఆడియో రికార్డ్ చేసింది ఆ ఆడియో అందరికీ మీకు పుస్తకంగా వచ్చిందనమాట ఇట్లా మనం ఎవరేం చెప్తారండి అంటే ఎవరేం అడుగుతారు ఓకే ఏదైతే ఉంది మనం చెప్పేవాడికి ఏముందమ్మా అందుకని నువ్వు ఎప్పుడు అట్లా ఆకాశం ప్రకాశంలాగా ఉండాలి ఎప్పుడు కూడా ఎందుకని నీ స్వస్వరూపం అదేగా నీ వాస్తవిక స్వరూపం ఆకాశం ప్రకాశం మరి మనమేమయ్యాము ఇప్పుడు శాంతం కిందకు వచ్చి భౌతికమైన శరీరమే నేను అనుకుంటున్నాం తద్వారా దేహాభిమానాన్ని పొందాం అందువల్ల వీటన్నిటికీ లోబడిపోయాం కాబట్టి ఈ కర్మేంద్రియాలైనా ఈ జ్ఞానేంద్రియాలైనా ఈ ప్రాణేంద్రియాలైనా ఈ విషయేంద్రియాలైనా నీకు దేహాభిమానం ఉంటేనే అవి నిన్ను లొంగ తీసుకోగలిగి దేహాభిమానం లేదనుకోండి అప్పుడు నిన్ను అవి లొంగ తీసుకోలేదు దేహాభిమానం ఉండటానికి కారణం ఏంటి నేను ఆత్మస్వరూపుడు అనే భావన నీకు లేకపోవడం నేను ఆత్మస్వరూపుడు కానప్పుడు ఏమైనా నేను దేహమే అయ్యాను రెండే ఆప్షన్లు లేక సో మనం ఎప్పుడు నేను ఆత్మస్వరూపుడు అనే భావనలో నిలకడ చెందామనుకోమ్మా అప్పుడేమయ్యండి అప్పుడు నువ్వు వీటికి లొంగే పని లేదు దాంట్లో ఆ భావనలోనే సహజంగా ఆ బలం ఉంటుందమ్మా నువ్వు అమ్మాయిగా అమ్మవయ్యావమ్మా ఏమయ్యావు ఏం మారింది భావమేగా మారింది అంతేనా ఇదే శరీరమే కొత్తగా ఏం చేతులు కాళ్ళు తలలు పెరిగినాయి ఏమని పెరగలేదు కానీ నీ లోపల ఏమైంది అమ్మ ఆ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసింది భావమేగా మారింది నేను ఇప్పుడు తల్లిని ఆటోమేటిక్గా నేను ఎంపవర్ చేసింది అది అప్పుడు నేను తల్లి అని అనుకోగానే ఆ పిల్లవాడిని పెంచగలిగే నేర్పు నీకు ఇచ్చేసింది అది నీకెవరిచ్చా ట్రైనింగ్ లేకపోతే ఏ పని చేస్తూ ఉన్నా పిల్లవాడి మీద దృష్టి పెట్టావా లేదా అప్పుడు అక్కడ ఎలా పెట్టావు మరి దృష్టి మీ పని మీద పెట్టాలి అట్లాగే నిన్ను ఈశ్వరుడి మీద దృష్టి పెట్టమంటున్నారు ఏ పని చేసినా ఈశ్వరుడి మీద దృష్టి పెట్టు పిల్లవాడి మీద ఎట్లా దృష్టి పెట్టగలిగావు భక్తుడిగా ఈశ్వరుడి మీద దృష్టి పెట్టు భగవంతుడి మీద దృష్టి పెట్టు ఏం ప్రాబ్లం ఉంది సద్గురువు మీద దృష్టి పెట్టు అప్పుడు ఎప్పుడు ఉన్నాడు కదా నీకు తోడుగా ఇంటా వెంట కంటా దంట సద్గురువు ఎప్పుడు ఉన్నాడుగా పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడుగా అంటే అప్పుడు నువ్వు ప్రత్యక్షంగా రాపుతాడు నీకు పరోక్షం ఎట్లా అవుతుంది అప్పుడు బాగా పట్టభద్రలో ఉండడు నీ హృదయంలోనే ఉంటాడు సో అప్పుడు ఈజీగా రాదు మనం పుట్టపరిచెల్లి బాబా ఎక్కడ ఉన్నాడని వెతికే బదులు నీ హృదయంలోనే సద్గురు నిలయంగా మార్చుకుంటే ఆ దైవీ లక్షణాలతో జీవిస్తే ఎల్లప్పుడూ ఆయన ఇంటా వెంటా గంట ఆయన సన్నిధానం నీకు ఎప్పుడు నీతోనే ఉంటుందిగా అప్పుడు సద్గురువు యొక్క డైరెక్షన్లో పనిచేస్తావుగా అప్పుడేమైపోయింది సులభం అయిపోలే వీటన్నింటినీ ఒక్కొక్క దాన్ని వెతుక్కుని కంట్రోల్ చేయడం బెటర్ అంటావా ఇలా టోటల్గా సద్గురువుకి సరెండర్ అవడం బెటర్ అంటావా దిస్ ఈజ్ ఈజియెస్ట్ వే ఇన్స్టెడ్ ఆఫ్ ఫైండింగ్ ఆల్ దీస్ థింగ్స్ అదా ఇదా అని వెతుక్కుని ఒక్కొక్కటి అధిగమించడానికి నానా కష్టాలు పడే బదులు సరెండర్ యువర్ సెల్ఫ్ ఎప్పుడైతే సరెండర్ అయిపోయావో అప్పుడు నువ్వు సహజంగా నీకు సద్గురువు యొక్క స్ఫూర్తితో పనిచేస్తావు ఇలా ఎప్పుడైతే పనిచేసావో అప్పుడు నీ మనోబుద్ధులు నీ స్వాధీనంలో ఉండవు అప్పటికే అవి విషయాల వైపు వెళ్ళలేదు ప్రపంచంలో ఉన్న అనేకత్వం అప్పుడు మరి నువ్వు ఏం కొరతాయడం అయింది కొరటానికి ఏమి లేదుగా అనేకత్వం ప్రపంచం ఉంటేనే కోరటాన్ని ఏమైనా అనేకత్వం ప్రపంచం ఎప్పుడైతే సున్నాకు వచ్చేసిందో కోరికలే లేవు మరి అప్పుడు కామరూప దురాసదాన్ని జయించలేదు ఇప్పుడు లేదుగా మానవుడికి పరమాత్మ ఏం చెప్పాడు మూడు నరకాలు ఉన్నాయా బాబు నేను అందులో మొదటిది కామరూప దురాసదం కోరిక అంతే
అది జయించామనుకోండి దాని అవతల కామం లేనప్పుడు క్రోధం రాదు, క్రోధం లేనప్పుడు లోభం రాదు. ఇప్పుడు 3 నరకద్వారాలు ముగిపోయాయి ఒకేసారి. ఒక్కటి జయిస్తే మిగిలిన ఆటోమేటిక్గా జయించేసేవారు. అప్పటికి సమస్య లేదుగా. ఈ రకంగా ఆ 3ంటిని ఎప్పుడైతే జయిస్తావో అప్పుడు బంధం లేదుగా. ఎందుకని బంధమేగా సమస్య కోసం. కోరికైనా బంధమే, క్రోధమైనా బంధమే, లోభమైనా బంధమే. ఆ 3 ఎప్పుడైతే లేవు నువ్వు అప్పుడు సహజంగా ఏ బంధం లేనటువంటి ముక్తుడిగా జీవిస్తావు. ఇలా మనం ఎప్పుడైతే పరిణామం చెందేమో ఆచరణలో అప్పుడు మనకేముంటాయి, అన్ని దైవీయ లక్షణాలతో ఆచరిస్తాం. అప్పుడు ఎవరు చూసినా నీ నడవడికని చూసి కదా నీకు విలువనిచ్చేది. అంతేగాని నీ ఆహార విహారాలను బట్టో లేకపోతే ఆహార్యాన్ని బట్టో విలువ ఇవ్వరుగా. అందుకని ఎప్పుడైనా జీవన నడవడిక మారిపోయి దైవీయ లక్షణాలతో జీవించావో సహజంగానే దివ్య జ్ఞానాన్ని పొందు, ఆ దైవీ స్థితిలో జీవిస్తావు. అప్పుడు నీకు సద్గురుమూర్తి బాబు నువ్వు ఆత్మస్వరూపుడు అనేటటువంటి మేలుకొలుపునిస్తాడు. ఎప్పుడైనా మేలుకొలుపునిచ్చాడో అప్పుడు ఈశ్వరుడి స్థితిలో నుంచి ఆత్మస్థితిలో మేలుకుంటాడు, మారిపోతుంది అప్పుడంతా. అప్పుడు అంతటా సర్వవ్యాపకంగా నువ్వే ఉంటావు, అన్నీ నీలో దర్శిస్తావు, అన్నింటా నిన్ను దర్శిస్తావు. ఇది ఆత్మసాక్షాత్కార జ్ఞానం అంటే. ఈ స్థాయికి రావాలన్నమాట ఎప్పటికైనా సరే. అంతటా నేనే ఉన్నాను, అన్నీ నాలోనే ఉన్నాయి. ఈ దర్శనం ఏనాడైతే వస్తుందో ఆనాడు తెరబడిపోతాడు. ఇట్లా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడికి ఏ బంధం లేదుగా. ఇప్పుడు మనసు సైలెంట్ అవ్వాలా అక్కర్లేదా? అదే అయిపోతుంది. ఎలా? నువ్వు సద్గురువుకి సరెండర్ అయితే సర్వస్వ శరణాగతుడైన వాడికి అంతఃకరణ చతుష్టయం పనిచేయు. అది అంతఃకరణ చతుష్టయం ఎప్పుడైతే పని చేయలేదో ఉన్నది ఆత్మస్వరూపమే. అంతే. ఒక విగ్రహం మీద ముసుగు వేసామమ్మా, ఆ ముసుగు వెనకాల విగ్రహం ఉందండి అన్నాం, ఎట తెలుస్తున్నారు? ముసుగు తీసేస్తే కనబడుతుంది అంతే. అలాగే ఆ మూల విరాట్ విగ్రహం ఎవరైనా అంటే ప్రత్యేగాత్మ ఆత్మస్వరూపం. దాని మీద ముసుగు వేసి పెట్టాం. ఏమిటది? అంతఃకరణ చతుష్టయం, మనసు బుద్ధి చిత్తం అహంకారం. ఆ ముసుగు తీసేయి. ఉన్న విగ్రహం ఉన్న దైవం ఎప్పుడు ఉంది, ఉన్న ఆత్మస్వరూపం ఎప్పుడు ఉంది. కాబట్టి మనం ఏం చేసాం? అభ్యాసవశాత్తు మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేటటువంటి 4 రకాల పనులు చేసి ఒక ముసుగుని మనం తగిలించుకోను. ఏమైపోయాం? ముసుగు నేనంటున్నాం. ముసుగు లేకపోతే నేను లేనంటున్నాం. తప్పు కదా. నువ్వు ముసుగు వేసుకుని ముసుగు లేకపోతే నేను లేనంటే ఎట్లాగా? అది భ్రాంతి కదా. ఇట్లా జాగ్రత్తగా ఆత్మవిచారణ చేసి నేను ఆత్మస్వరూపుడు అనే నిర్ణయంలో నిలకడ కలిగి ఉంటే మానసిక మౌనం రావడానికి రెప్పపాటే. దాన్ని ఏం ప్రత్యేకంగా బంధించక్కర్లేదు. ఎందుకని అసలు మనసుకు రూపం ఏదమ్మా బంధించడానికి? నీ ఆలోచనేగా, దానికి వేరే రూపం ఉంది ఎక్కడన్నా? లేదు. అనేకత్వం లేకపోతే ఆలోచనలే రావు. ఆలోచనలే లేకపోతే బుద్ధితో విచారణ చేసి ఇది మంచిగా ఇది చెడా ఏం చూస్తావు? గాఢ నిద్ర మంచిగా చెడా? జీరో. మనసు అక్కడ జీరో. మంచిగా చెడా అంటే ఏం చెప్తావు? లేదు, న్యూట్రల్. గాఢ నిద్ర న్యూట్రల్, అది మంచి కాదు చెడు కాదు. మరి మెలకువలు ఏం తెలుసుకోలేకపోతున్నాం? మెలకువలో మనసు అనే ముసుగు పడిపోతుంది. ముసుగునే చూస్తున్నాం కానీ ముసుగు వెనకొన్నదాన్ని మనం చూడాలి, ఆ తెర వెనకొన్నదాన్ని చూడాలి. కాబట్టి మన ఏ మనుష్యాణం కారణం బంధమోక్షయ ఏంటది? బంధై విషయాసక్త ముక్త్యై నిర్విషయం మనః. కాబట్టి మనసును ఎప్పుడూ నిర్విషయంగా కనుక నువ్వు ఉంచగలిగినట్లయితే నువ్వెప్పుడూ ముక్తుడవే. విషయాల్లోకి ఎప్పుడైతే దిగి వచ్చిందో అప్పుడు బాధ. అంతే. అది పై లెవెల్ బ్రహ్మము దగ్గర. మనకు ఆలోచనేగా, మనసు అంటే ఆలోచనే. అయితే ఏంటి అలా చెప్తే నీకు నచ్చదు కాబట్టి సంకల్ప వికల్పాత్మకం మనః అని సూత్రం చెప్తాం. అక్కడ బ్రహ్మగారికి వచ్చిన సంకల్పం వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతుంది. మరి మనకు వచ్చిన ఆలోచన వల్ల సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయంటవా? ఎలా జరుగుతాయి? ఇంపాసిబుల్. నీ ఆలోచన వల్ల కందిపప్పే ఉడకడం లేదు. నాకు అర్థం కాదు, ఏం సంకల్పం అండి? కాబట్టి దీని సంకల్పం అంటాం కుదరదు అన్నమాట. కానీ ఆలోచన
ఏముందమ్మా ఒకటి గుర్తుపెట్టుకు ఏం కొండలు పిండి కొట్టాం ఉన్న చోట కూర్చుని మన జీవితాన్ని మనమే స్పష్టంగా విచారణ చేసాం. ఇప్పుడు అండర్స్టాండ్, మన అండర్స్టాండింగ్ చేంజ్ అయ్యింది, ఇప్పుడు మన ఆచరణ కూడా మారటల్లా. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. నీ అవగాహన మారితే నీ ఆచరణ ఆటోమేటిక్గా మారిపోతుంది అంతే. బాబా మంచిగా అనుకోమ్మా. ఏమండి విజయ్ కుమార్ గారు, సంగతులు పొద్దున్న నుంచి అంతా బాగా కూర్చున్నారు ప్రశాంతంగా. ఇంత హడావిడిలో కూడా మన మౌనం చెడిపోకూడదండి. అది ఎప్పుడు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇంత మన చుట్టుపక్కలంతా సైలెన్స్ ఉంటే మనం మాట్లాడకుండా ఉంటాం, మాట్లాడకపోవడంలో పెద్ద విశేషం. అమ్మాయి అందులో లేకపోతే ఆ పక్కన బాటిల్లో ఉంటాయమ్మా, అది చూడు ఫ్రిడ్జ్ పక్కన. ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఒకసారి చెప్పారు ఈ మంత్రాలు ఈ చాంటింగ్ నుంచి వాటర్ ని ఒక రకమైన వైబ్రేషన్ వస్తే అది ఎలా స్ట్రక్చర్స్ మారుతాయో ఇర్రెగ్యులర్ స్ట్రక్చర్స్ లో నుంచి రెగ్యులర్ స్ట్రక్చర్స్ లోకి మారిపోతుంది. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇది కూడా అంతేనండి. అంతేనండి, మన శరీరం 70% వాటరే కదా. అన్ఆర్గనైజ్డ్ సెల్స్ అన్నీ కూడా ఆర్గనైజ్డ్ మోడల్లోకి వస్తాయి. వీటిని రెగ్యులర్ హెగ్జాగన్స్ కింద మారుతాయి అన్నమాట. మామూలుగా అయితే అట్లా ఉండవు. లాస్ట్ టైం మీరు మేరు గురించి చెప్పారండి, అద్భుతంగా ఉంది. నేను ఇదివరకు ఎప్పుడు ఆలోచిస్తుండేవాడిని, ఏంటి మేరు పర్వతం ఏంటి, ఎప్పుడు అదే వస్తుంది మేరు పర్వతం. మీరు చెప్పారు ఆ బ్లాక్ హోల్ తర్వాత అటన్నిటి గురించి కదా, అది సెంటరు, అది మేరు. ధ్రువ మండలమే మేరు, దాని చుట్టూతా గెలాక్సీస్ అని తిరుగుతూ ఉంటాయి. ఇక ధ్రువ పోల్ స్టార్ మారదండి, నార్త్ స్టార్ పోల్ స్టార్ అంటాం కదా, అది మారదండి. అది ఎప్పుడు ఒకచోటే ఉండదు. మిగిలిన నక్షత్ర మండలాలన్నీ తిరుగుతూ ఉంటాయి కానీ పోల్ స్టార్ తిరగదు. అంటే ఈ పోల్ స్టార్ కూడా అవతల ఉన్న మనిషి, అవతల ఉన్న శక్తే కదా ఇప్పుడు బయలు, అది అచలం, అది అసలు. ఇప్పుడు భగవంతుడు అని కూడా ఇక్కడ వరకే ఉన్నారు, అచలంలో భగవంతుడు లేడు. అక్కడ అసలు ఏది లేదు, ఇక్కడ ఏమి లేదు. ఉన్నది బయలు, ఉన్నది బయలు, లేనిది ఎరుక. అక్కడ ఏదో ఒకటి ఉంది, కాకపోతే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. ఏదో అంటే లాభం అన్నమాట, చెప్పేవాడు కూడా లేడు అక్కడ. అక్కడ అది దాన్ని మనం భగవంతుడు అంటానికి కుదరదు. వాళ్ళు ఏముంది, ఒక్కొక్క మెట్టి ఎక్కితే ఉందమ్మా. భగవాన్ అస్తి, అవతార్ మెహర్ బాబు అంటాడు అస్తి అంటే అది ఒకటే ఉన్నాడు అంటారు. భాతి అనగానే పరమాత్మ ఏబీసీ వచ్చేసి అంటాడు. బ్రహ్మాండం వచ్చేసింది, ప్రకాశం రాగానే బ్రహ్మాండం వచ్చేసింది. అక్కడ ప్రకాశం కూడా లేదు. నథింగ్నెస్ అన్నారు అంతే కదా మరి. బుద్ధిజానికి మళ్ళీ నథింగ్నెస్ కి మళ్ళీ లింక్ అయిపోతుంది. కానీ బుద్ధిజం చెప్పిన నథింగ్నెస్ అది కాదు. బుద్ధిజం చెప్పింది వృత్తి శూన్యం, చిత్త వృత్తి శూన్యం వరకే చెప్పింది ఇది. అంతే తప్ప యూనివర్స్ శూన్యం గురించి చెప్పాల. అంత దూరం వెళ్ళి అసలు వెళ్ళాల, సమిష్టి దాకా వెళ్ళలేదు, వ్యష్టి వరకే. వ్యష్టి తరించడం ఎట్లా వరకే చెప్పాడు ఆయన. అంతే, ఆ కాలంలో అంతకు మించి అవసరం లేదో చెప్పలేదు. అంటే ఆయనకు తెలుసా లేదో సంగతి మనకు అనవసరం. యూ షుడ్ నాట్ థింక్ అబౌట్ రియలైజ్డ్ మాస్టర్. అంటే ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే మీ అందరూ సెయింట్లు అటన్నిటికంటే మా బుద్ధుడు ఇంకా వేరే స్టేట్కి వెళ్ళాడు. ఇప్పుడే చెప్తున్నా కదండి. ఈ గొడవ అంతా ఏంటంటే రియలైజేషన్ రాని వాళ్ళు రియలైజేషన్ వచ్చిన వాళ్ళ గురించి గొడవ పడుతుంటారండి. ఏమిటి ప్రయోజనం? తాతగారి గురించి మనవాడు గొడవ పడ్డాడండి, ఏమిటి ప్రయోజనం? తాతగారి స్థితి మనవాడికి ఎప్పటికీ అర్థం కాదు కదా.
ఇప్పుడు శంకర్లకు అది తెలియదు ఇది తెలియదు అని ఒకరు ఖండిస్తూ విమర్శిస్తూ ఉంటారు. బుద్ధుడికి అది తెలియదు ఇది తెలియదు అని ఇంకోరు ఖండిస్తారు. అర్థం ఉంది ఏమైనా? అందుకే పెద్దలు ఏం చెప్పారు? శాస్త్రమూలం, ఋషి మూలం, మూడోది ఉంది నది మూలం. ఈ మూడింటిని కూడా విచారించరాదు. నది మూలానికి ఆహా, అది ఇప్పుడు మీరు సపోజ్ కృష్ణానది దగ్గరికి వెళ్ళారనుకోండి, అక్కడెక్కడో నాసికా త్రయంబకంలో త్రయంబకేశ్వరుడి సోమసూత్రంలో నుంచి చిన్నగా ధార పడుతూ ఉంటుంది. అంతే. ఎన్నో దారులు కలిస్తే అసలు ఆకాశే కృష్ణానది అంటే ఎట్టా కుదురుతుంది? గంగోత్రి అవతలకి వెళ్తామండి మనం. వెళితే గంగానది ఏముంటుంది? ఒక చిన్న పాయ పడుతూ ఉంటుంది అంతే. మరి హరిద్వార్ దగ్గరకు వచ్చేప్పటికి 10 కిలోమీటర్లు ఉంటుంది. మరి అక్కడ గంగ ఎంత ఉందంటే ఒక కమండలం నుంచి నీళ్లు పడితే ఎంత పడుతుందో అంతే పడుతూ ఉంటుంది అక్కడ. అలా ఎలా? అందుకని నది మూలాన్ని చూసి ఇంతే నది అనుకోవడం తప్పు. ఋషి మూలాన్ని తెలుసుకుని ఇంతే ఋషి అంటే తప్పు. శాస్త్ర మూలాన్ని తెలుసుకుని ఇంతేలే ఈ శాస్త్రంలో ఏమి లేదంటే తప్పు. అట్లా ఎప్పుడు ఆ మూడింటిని అసలు అన్వేషించరాదు, విమర్శించరాదు. పనికిరాదనమాట. ఆ విమర్శకు పనికిరాదు. ఎందుకని యూ హ్యావ్ నాట్ అటైన్ ద స్టేట్. అది ఆ స్థితి రాకుండా నువ్వేం చెప్తే ప్రయోజనం? దీనికి పూర్వకాలం మోట సామెత అవుతుందండి. గొడ్రాలు వెళ్ళి 10 మందికి అన్నమ్మకు ప్రసవ వేదన గురించి పాఠం చెప్పిందట. ప్రయోజనం ఏముంది? ఆవిడకేం స్వానుభవం లేదుగా. బిడ్డలను కనలేదు, పెంచలేదు ఆవిడ. బిడ్డలు కనటం, ప్రసవ వేదన ఎలా తట్టుకోవాలి అని 10 మందిని కన్నమ్మకి వెళ్ళి ఇవిడు చెప్తానంటే అది ఎట్లా వీలవుతుంది? ఆవిడకి తెలుసుగా, ఆల్రెడీ ఆవిడ అనుభవంలోనే ఉంది. కాబట్టి రియలైజ్డ్ మాస్టర్స్ గురించి ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అది వేస్ట్. ఇప్పుడు బయట గొడవలన్నీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఉత్తమం తత్వచింతాచ. వాడి దగ్గర ఏం గొడవలు ఉండవు. అసలు తత్వచింతన చేసేవాడికి ఏ ఘర్షణలు ఉండవు, ఏ గొడవలు ఉండవు. ఇప్పుడు కేవలం లక్ష్యం మీదే దృష్టి ఉంటుంది. వీడు ఉత్తమమైన ప్రజ్ఞ కలిగిన వాడు. మధ్యమం మంత్రచింతాచ. మంత్రశాస్త్రం చాలా విశాలమైంది. ఇక దాని గురించి వాదోపవాదాలు జరుగుతూ ఉంటాయి. పంచముఖాంజనేయ స్వామిని కొలవాలా, దాసాంజనేయ స్వామిని కొలవాలా, దాసాంజనేయ స్వామి గురించి ఈ ప్రయోజనం ఉంది, పంచముఖాంజనేయ గురించి ఆ ప్రయోజనం ఉంది. ఇట్లా ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతుంటుంది మంత్రశాస్త్రం. ఈ మధ్యమ ప్రజ్ఞ కలిగిన వాళ్ళందరూ ఈ మంత్రశాస్త్రం మీద పోతూ ఉంటారండి. ఇక ఆ ఉపాసన, ఈ ఉపాసన, శ్రీ విద్యోపాసన, శంకరోపాసన, ఈశ్వరోపాసన. అబ్బబ్బో అలా కుదరదండి, నారాయణుడే దేవుడు, నారాయణుడే ఉపాసించాలి. ఈ గొడవలన్నీ మంత్రశాస్త్రంలో ఉంటాయన్నమాట. ఇది ఎప్పటికీ ఒక యూనిఫైడ్ స్టేట్కి రాదండి. ఎందుకని? సప్తకోటి మహామంత్రస్య చిత్త విభ్రమ కారక. ఈ చిత్తవృత్తులు ఎంత విభ్రమణ కలిగిస్తాయో ఈ మహామంత్రాలు కూడా అలాగే నేను ఒక దగ్గరికి మరో దగ్గరికి, ఒక దేవుడి దగ్గరికి మరో దేవుడి దగ్గరికి పరిగెట్టిస్తూ ఉంటాయండి. అంతే. ఈ ఉపాసన కాదని ఆ ఉపాసన, ఆ ఉపాసన కాదని ఈ ఉపాసన, ఈ యజ్ఞం కాదని ఆ యజ్ఞం చేస్తూనే ఉంటారు. అంతే. వీడు మధ్యమ ప్రజ్ఞ. అధమ ప్రజ్ఞ. అధమం శాస్త్రచింతాచ. వీళ్ళు కవులు, పండితులు, గాయకులు వీళ్ళంతా ఉంటారండి. ఆ రాగం అంటే ఈ రాగం అంటాడు, ఆ తాళం అంటే ఈ తాళం అంటాడు, ఆ శాస్త్రం అంటే ఈ శాస్త్రం అంటాడు. ఏదో ఒకటి ఖండన మండలంలో సరిపోదు. ఇంక ఇదే శాస్త్ర చింతనే. పతంజలి అలా చెప్పండి. పతంజలి నిరీశ్వరవాది, ఆయన కుదరదు పంపంటాం. గౌతముడు సాంఖ్యశాస్త్రం చెప్పాడు, ఆ సాంఖ్య నిరీశ్వరవాదం అది ఒప్పుకొని అంటాం. ఇట్లా ప్రతి దాంట్లో ఏదో ఒక అబ్జెక్షన్ ఉంటుంది అన్నమాట. ఇది శాస్త్ర చింతన. అది తర్కం. ఆ తర్కం వల్ల ఏమిటయ్యా ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదయ్యా. ఇట్లా ఒక మాటతో కొట్టేయడం, దాన్ని సరిగ్గా సమన్వయంగా పరిశీలించకపోవడం. ఎందుకు వాటిని చెప్పారు? అసలు ప్రధానమైన వస్తువును అర్థం చేసుకోవాలంటే ఈ 6 యొక్క అధ్యయనం నీకు ఉపయోగపడుతుందయ్యా అని చెప్పారు. వ్యాకరణం చదువుకున్న వాడి భాష ఒకలాగా ఉంటుంది, వ్యాకరణం చదువుకోని వాడి భాష ఒకలాగా ఉంటుంది. మరి వాడిని సంస్కరించింది ఎవరంటే ఆ వ్యాకరణమే. అంతే కదా? మరి ఆ సంస్కరించబడిన భావం ఎక్కడి నుంచి వచ్చింది వాడికి? మరి ఇప్పుడు ఆపాతాళ అనభస్థలాంత అనే ధ్యాన శ్లోకం ఆయనకి ఏ విజన్ ఉంటే రాయగలిగాడు? కేవలం భాషాపరంగా రాసింది కాదుగా. కాబట్టి మనం భాష కంటే భావాన్ని, భావం కంటే అభావాన్ని, అభావం కంటే భావాభావ విరహిత స్థితికి చేరుకోవడం ఎలాగా అని మనం పరిణామం చెందడం ఎట్లాగా ఆలోచించాలి. కానీ ఆ నీ భావం కంటే నా భావమే గొప్పదంటే ఏమి అందులో పోటీ పడమేగా.
పైకి వెళ్ళే కొద్దీ పోటీ ఎక్కడ ఉందండి? పోటీ లేదుగా, ఉన్నది ఒకటే అయితే పోటీ ఏముంది అసలు? అందుకని చాలా జాగ్రత్తగా వీటిని విచారించాలన్నమాట. లేకపోతే ఆ మాస్టర్ గొప్ప ఈ మాస్టర్ గొప్ప అన్న దగ్గర విమర్శలు ఖండనల దగ్గరే బండి అయిపోయి వీళ్ళు అధమం. ఈ విమర్శలు ఖండనలు మండనలు చేసుకునే వారంతా అధమం, శాస్త్రచింత ఆచార్యులు. మీ వేదం కంటే మా ధర్మపదమే గొప్ప, మా ధర్మపదం కంటే మీ ఉపనిషత్తులు తక్కువ, ఇట్లా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు అంతే. ఇది చదవడు అది చదవడు. ఎంతైన విషయం ఏంటి, ఈ విమర్శలు చేసేవాళ్ళు ఇది చదవరు అది చదవరు. ఏదో ఒకటి సవ్యంగా చదివి ఎన్లైటన్ అయితే అన్ని సమానమా అదే తెలిసిపోతుంది. ఎన్లైటన్ ఎప్పుడైతే కాడో అప్పుడే వస్తాయండి. అది విమర్శిస్తున్నాడంటే ఒకటే గుర్తు, ఓహో ఈ నాట్ అన్ ఎన్లైటెడ్ పర్సన్. అది సింపుల్. అది ఇంకా విజ్డమ్ లెవెల్కి రాలేదు. ఇంకా అధమం శాస్త్రచింతాచార్య గారి బండి ఆగిపోయింది అంతే. సో అధమాధమంటే తీర్థాటనం 4th లెవెల్. ఇంకా అది కూడా నాకు శాస్త్రం కూడా చదవడం రాదు, అర్థం చేసుకోవడం రాదు, విచారణ చేయడం రాదు. అప్పుడు ఏం చేయాలి? అధమాధమంటే తీర్థాటనం వెళ్తూ ఉంటాడు అంతే. నేను రామేశ్వరం వెళ్ళానండి, నేను కాశీ వెళ్ళానండి. మీరు కాశీ వెళ్ళలేదా? అయ్యో మీ జీవితం వేస్ట్ అండి బాబు కాశీ వెళ్ళకపోతే అంతే. ఇప్పుడు వీడేం చేయాలి? అయ్యయ్యో అందరూ కాశీ వెళ్ళారు, నేను వెళ్ళలేదు కాశీ, చెత్త పట్టుకుంటుంది వీళ్ళు. అధమాధమంటే తీర్థాటం వెళ్ళాల్సిందే కదండి. తీర్థాలంటే కాశీ వెళ్ళాల్సింది అంతే, ఇక వేరే మార్గం లేదండి. సో ఇట్లా మానవులు ఈ 4 స్థాయిల్లో ఉంటారు. కాబట్టి నువ్వు ఉత్తమమైన ప్రజ్ఞ గలవాడవైతే తత్వచింతన చెయ్యి, అన్నీ సమన్వయపడతాయి. అక్కడ సమన్వయపడందంటూ ఉండదు. తత్వజ్ఞానాలు కేవలం తత్వజ్ఞాన దృష్టితోనే చూస్తాడంటే అప్పుడు సులభం అయిపోలా. అట్లా నేర్చుకోవాలండి. నువ్వు ఎప్పుడు ఉత్తమ ప్రజ్ఞను కలిగి ఉండాలి, కానీ మిగిలిన 3 కలిగి ఉండకూడదు. ఎప్పుడెప్పుడైతే మన ప్రజ్ఞ మిగిలిన స్థాయికి పడిపోతూ ఉంటుందో అప్పుడు మనం ఆ స్థాయికి సంబంధించిన ఉపాసనే చేయగలుగుతాం. మంత్రాలు ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళందరూ మంత్రోపాసకులు కదా. మధ్యమం మంత్రచింతాచ, వీళ్ళకి ఉత్తమ ప్రజ్ఞ కాదండి వీళ్ళకి. అర్థమైందండి? మీరు గురువుగారు అంటే ఎవరో గురువుగారు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేనని తెలియదు ఎవరికి. వాళ్ళు మామూలుగా మా అబ్బాయి పిలిచాడు, ఈ చుట్టుపక్కల ఇదే కమ్యూనిటీలో ఉంటారు వాళ్ళంతా, తలా చోట. తలా ఒకరు ఒక్కొక్క నెల ఒక్కొక్కరింటో ఇలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వచ్చిన వాళ్ళందరి ఇళ్లలో కూడా రొటేషన్ అనమాట. 10 మంది ఉంటారు. ఒక్కొక్క నెల ఒక్కొక్కరింటో ఏకాశ్రద్ధం చేసేస్తూ ఉంటారు. ఇట్లా ఏదో ఒక వీకెండ్ కలుస్తారు, చేసేస్తారు. అది వీళ్ళు అలవాటు. సో అదే మోడల్లో ఇప్పుడు వీళ్ళింటికి కూడా వచ్చారు. వీళ్ళు పిలిచారు, వచ్చారు అంతే తప్ప అందులో నా పాత్ర ఏమీ లేదు. నేనెందుకు చెప్పానంటే, ఒరే బాబు మనకి ఎట్లాగో స్వామివారి ఆరాధన ఉంది, మనం ఎలా అయినా అక్కడైనా రుద్రాభిషేకం చేస్తాం ఆశ్రమంలో, అదే ఇక్కడే చేద్దాం, ఏముంది దాంట్లో. సత్సంగం ఎట్లాగో మన వాళ్ళు చివరికి ఎవరో మిగులుతారు, వాళ్ళతో మాట్లాడుకుంటాం. మనం వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు నాన్న, పిలువు, ఏముంది దాంట్లో. అయిపోయాయి. మనం కూడా వాళ్ళతో పాటు మనకు చేతనైనంత మేరకు మంత్రం చదివే ప్రయత్నం చేస్తాం. మీరు చదువుతారా, మీరు చేయిస్తారా అన్నాడు. నేను చేయించాను బాబు, అట్లాగా నువ్వు పురోహితుని పిలుద్దాన్ని కోసం ప్రత్యేకంగా కొంతమంది సమాజంలో అందుబాటులో ఉన్నారుగా. లేకపోతే ఆ పాత్ర కూడా మనమే ధరించాలి. అది ఎందుకు వచ్చాను కూడా ఆయన పిలువు ఆయన చక్కగా ఆయనకే దక్షిణ ఇవ్వండి, తాంబూలం ఇవ్వండి, మీకు ఏం లేకలేదుగా. అందరికీ దక్షిణ తాంబూలాలు ఇవ్వండి, బ్రాహ్మణులు వస్తారు, చక్కగా సదాచారం పాటించిన వాళ్ళు అవుతారు. 4 గంటలు సమయం ఖర్చు పెడతారు, నష్టమే వచ్చింది. ఇప్పుడు మాకు కూడా చేతనైనంత మేరకు వాళ్ళతో చదవ వెళ్ళినంత మేరకు చదువుతాం మేము కూడా అంతే. ఇప్పుడు వాళ్ళని కూర్చోబెట్టాలా, మనం చేయించామనుకోండి ఇట్లా పరిగెట్టిస్తాం, ప్రతి అడుగుకి ఆగిపోతున్నాయి. వివరించి చెప్పకుండా మనం అసలు ముందుకు వెళ్ళామన్నమాట. సో అందుకని మా కనీసం ఏకాదశి రుద్రాభిషేకం అంటే 10-12 గంటలు పెట్టేస్తున్నాయి. అందుకని మేము ఎప్పుడో కానీ చెయ్యం, అవసరమైతే తప్ప చెయ్యం. ఎప్పుడు ఏకవార రుద్రాభిషేకం, ఒక ఏకవారం అయితేనే నాకు 2-3 గంటలు పెట్టేస్తుందండి. సో అందుకని ఆ తర్వాత వివరించడానికే నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. ఎందుకనంటే ఒకే మంత్రం నువ్వు 11 సార్లు చదివి నువ్వు పొందే ప్రయోజనం కంటే ఆ మంత్రాన్ని విడమరిచి నీకు అర్థమయ్యేటట్టు చెప్పి ఆ భావన కుదిరేట్టు చేస్తే ఒకసారి చేసినా అదే ఫలితం, అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది. ఇది మన పద్ధతి. కానీ వాళ్ళు అట్లా చేయమంటే చేయరు కదా. అందుకని వాళ్ళ మోడల్లో వాళ్ళు అట్లా చేసేస్తారు అన్నమాట. అదే మనం కూడా మనకు చేతనైనట్టు చదువుతాం. మనం ఇప్పుడు వాళ్ళు అదే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు చదవడం వేరు, మనం చదవడం వేరు. అట్లా
ఇలా మనం ఎప్పుడో గుర్తు సమాజం దాని తీరు అది పోతా ఉంటుందండి. మనం మన జ్ఞానానికి మన పరిణామానికి ఏది ఉపయుక్తమో అది స్వీకరించాలి అంతవరకు. కాబట్టి అనవసరమైన వాటిని స్వీకరించి ఏం చేస్తాం, ప్రయోజనం లేదు. ఏదైనా మీ పుస్తకాలు చదివిన వాళ్ళకైనా మీ ప్రవచనాలు విన్న వాళ్ళకైనా మీ గొప్పతనం తెలుసు. సామాన్యం ఎప్పుడు సామాన్యులు ఉంటారు. ఇప్పుడు ఎప్పుడో గుర్తుపెట్టుకోవాలండి, అందరికీ మనం గురువుగా పనికిరాం, ఎవరో కొద్ది మందికే పనికి వస్తాం, వాళ్ళే తెలుసుకోగలుగుతారు, అందరూ తెలుసుకోలేరుగా. నేను ఇందాక చూసి చాలా ఆశ్చర్యపోయాను, ఇదంతా ఇంత పండితులు కదా, అసలు దాంట్లో వాళ్ళకి ఏమైనా మీనింగ్ ఏమైనా అర్థమవుతుందా? తెలియదు. పైగా అసలు ఆ దర్శనం లేదు, ఆ దృష్టి లేదు. వాళ్ళు ఏం చదువుతున్నారో ఎప్పుడైతే అవగాహన లేదు, యాంత్రికంగా చదువుతున్నారు. చూడండి వాళ్ళ ఫేస్ మీరు చూస్తే ఆ అనుభూతి పొందినటువంటి ఫీలింగ్స్ ఏమి వాళ్ళ ఫేస్లో మీకు కనపడవండి. ఏది పూర్తయిపోయిన తర్వాత కూడా, ఎప్పుడు మొదట వచ్చినప్పుడు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. ఏ దైవ దర్శనం పొందినట్టుగా ఏమి వాళ్ళకి అనుభూతి ఉండదు. మెకానికల్ గా అంటే ఎక్స్ప్రెస్ బండి మొదలైతే చివరిదాకా ఆగదన్నమాట. బండి అట్లా కొట్టుకుపోతూ ఉంటారు. ఆ ఉచ్చారణకే ప్రాధాన్యత ఇస్తారన్నమాట. అంతే. అదే మాకేమైనా చెప్పండి అంటే అదే చెప్పింది, నాయన మీరేం చదువుతారో దాని అర్థం తెలుసుకోవడం అంటున్నాడు. అది తెలుసుకుంటే తర్వాత మీరు అప్పుడు సందేహాలు వస్తాయి, అప్పుడు ఎవరన్నా తీరుస్తారు. క్రికెట్లో యాంత్రికంగా ఎన్నిసార్లు చదువుకుంటే ఏముంది? మేము 5 ఏళ్ళకి నేర్చుకున్నామండి మా చిన్నప్పుడు. అప్పుడు మా తాతగారు చెప్పారు, ఒరే నీకు మీరు చదవడం మానేసేయమన్నారు. దీని సంగతి, దీని అనుభవం పొందడానికి ప్రయత్నించు, ఇది ఊరికే ఇట్లా చదువుకుంటే జీవితాంతం చదివిన ప్రయోజనం లేదు అని నా చిన్నప్పుడే నాకు 8 ఏళ్ళకే చెప్పారన్నమాట. సో అందుకని అప్పటి నుంచి నేను ఇవేమి చేయడం మానేశానండి పూర్తిగా. ఎవరైనా చేస్తూ ఉంటాను అనుకోండి, వింటూ ఉంటారు. వచ్చిన పాఠమేగా, లోపల ఆల్రెడీ రికార్డు ఉంటుంది కాబట్టి వచ్చిన పాఠమే కాబట్టి వింటూ ఉంటా. దాని భావాన్ని, దాని అర్థాన్ని, దాని స్థితిని, దాని దర్శనాన్ని పొందే స్థితిని ఎట్లా అని తెలుసుకొని ఆ స్థితిలో ఉండిపోయామనుకోండి, ఇప్పుడు నీకు ఈశ్వరుడికి భేదం లేదు కదా. అట్లా ఉండడం నేర్చుకోవాలి. కానీ మనం ఇట్లా మీరు యాంత్రికంగా 1000 సార్లు చదివినా మీకు అది బోధపడదు. కొద్దిపాటి 10% అంతే, అంతవరకే. అది ఫిజికల్ అడ్వాంటేజే తప్ప సటిల్ అడ్వాంటేజ్ కూడా కాదు. సటిల్లో మార్పు కాదు, ఫిజికల్గా మార్పు వస్తుంది. అంటే మైండ్ స్టేటస్లో మార్పు వస్తుంది అనమాట. అంటే గుణధర్మం కాసేపు రజోగుణానికి సత్వగుణానికి మారిపోతుంది. మళ్ళీ మీరు అది అయిపోతుంది, దాని ఫ్లేవర్ తగ్గిపోగానే మళ్ళీ మీరు మామూలు. ఈ మొత్తం ఈ బ్రహ్మాండాలు ఉన్నాయి కదండి, వీటన్నిటికీ మధ్యలో ఒకటి ఏమైనా ఉందంటుంది వేరేది, లేదంటే ఒక్కొక్క బ్రహ్మాండానికి ఒక్కొక్క అలా ఏం లేదు, విశ్వం అంతటికీ కలిపి ఒకటే ఉందండి. విశ్వం అంటే మొత్తం యూనివర్స్ అంతటికి కలిపి ఒకటే మీరు. ఓకే, యూనివర్స్ అంటే మీరు అనేది అన్ని బ్రహ్మాండాలు మొత్తం అన్ని గెలాక్సీలు అన్ని కలిపి సమస్తం అన్ని నక్షత్ర మండలాలు, దాన్ని మనం ధ్రువం అంటాం. ధ్రువం మేరు అంటే కళలు, అదే ధ్రువం. స్థానో రచనం ధ్రువం. ఫస్ట్ లో నేను చాలా డిఫరెంట్, అంటే ట్రస్ట్ అలా అంటే ఈవెన్ ఆయన నేను ప్రతిసారి విద్యార్థి మై స్కూల్ స్వామి స్కూల్ చిన్నప్పటి నుంచి అన్ని. బట్ దెన్ స్వామిని నమ్మాలి అంటే ఫస్ట్ నీకు వినడం అన్నీ బాగానే ఉండేవి. బట్ దెన్ ఐ స్టార్టెడ్ ఫాలోయింగ్ మెంటల్. When I am calm, I can even feel his voice. But when I am going away, then I go like, okay, I can't even follow mental when I'm having a rough day or something. Then after when I sit down, Mala Swami, Kurana says in local voice, I can hear. It's practice. అది యాక్చువల్గా తెలుగు ప్రజలకి చేసుకున్న వరం. ఆయన పుస్తకాలు తర్వాత ఎంత ప్రాచుర్యంలోకి వస్తుంది, ఎందుకంటే అంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన వాళ్ళు అసలు ఎవరు లేరండి. Every minute thing, if I'm feeling, if I sit down, I get the answer.
బిఫోర్ ఐ థాట్ ఐ జస్ట్ హెల్పింగ్ పడడం వెళ్ళడం ఇంకా ఆశ్చర్యంగానే ఉన్నాను. ముందు మేలుకోవాలి. గురుజీ మళ్ళీ అదే క్వశ్చన్, ఎన్నో గెలాక్సీలు ఉన్నాయి కదా, వాటన్నిటికి మధ్యలో ఒక్కొక్క దాంట్లో సెంటర్ లో మన బ్లాక్ హోల్, అది వేరే. మరి ఈ అన్ని గెలాక్సీ అన్నిటికీ కలిపి ఒకే ధ్రువ మండలం. ఇదివరు అబ్బాయి చందన గారు ఇచ్చారు. అన్నీ కలిపి ఒక దాంట్లో వేసుకో. ఒకే ధ్రువ మండలం ఉందండి. అదే ఎందుకు వెళ్ళిపోతుంది కానీ మీరు ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు ఉంటుంది ఒక్కొక్కసారి ఇట్ ఈస్ జస్ట్ వెళ్ళిపోతుంది. అంటే సమ్ డేస్ మామూలు ఇంకా అది నాకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు హృదయ కేంద్రంలో ఉన్నప్పుడే ఆ పిలుపుని వినగలుగుతారు, ఆ ఇన్స్ట్రక్షన్ని పాటిస్తారు. హృదయంలో నుంచి మనసులో పెట్టారు. వచ్చినప్పుడు ఇక పనిచేయదు. అది ఇప్పుడు చూడు, నీకు చెప్తాను. పిల్లాడిట పరిగెడతా ఉంటాడమ్మా. తల్లి పరిగెట్టడం వచ్చేదాకా నేర్పుతుందా లేదా? పరిగెట్టడం వచ్చినాక పట్టుకోలేదు, ఇక వదిలేస్తుంది. అవునా కదా? వాడే పడతా ఉంటాడు, దెబ్బలు తగిలించుకుంటా ఉంటాడు, వస్తూ ఉంటాడు, మందు రాస్తూ ఉంటుంది. రే పడకుండా నడవడం నేర్చుకోరా, పడకుండా పరిగెట్టడం నేర్చుకోరా అని చెప్తా ఉంటాడు. అంతేగాని ఇప్పుడు వాడు ఎక్కడికి పరిగెడితే అట్లా పరిగెడుతుందా? పరిగెట్టలేదుగా. అది శుభం. హరి ఓం నారాయణ. ఓకే, సంతోషం. ఇదిగో నాన్న, మేము బుద్ధిజంలో 3 సార్లు. అవునండి, ఇప్పుడు ఇది 3 సార్లు. అంటే ట్రస్ట్ పోతుంది అనుకుంటున్నాం. ట్రస్ట్ కాదు, అక్కడ లవ్ బహిర్ముఖము అంతర్ముఖాన్ని డామినేట్ చేసింది. ఇక్కడ బహిర్ముఖంలో ఏవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా. ఈ సంఘటనకి చైతన్యం ఆధారం, కానీ చైతన్యం సంఘటన మీద ఆధారపడి లేదుగా. మనం ఏమవుతామంటే చైతన్యం వైపు తిరిగి ఉండవలసిన వాడు సంఘటన వైపు తిరిగిపోతాడు. అంతర్ముఖ సాక్షిగా ఉండవలసినటువంటి వాడు బహిర్ముఖం వైపు తిరిగిపోతాడు. తిరిగిపోయేటప్పటికి అబ్బో వాళ్ళు ఓడిపోయారా, వీళ్ళు గెలిచేశారా, చాలా ప్రమాదం వచ్చేసి, చాలా తేడా వచ్చేసి అంటారు. చైతన్యానికి దీనికి సంబంధం ఉంది. అప్పుడు అయిపోయిందిరా బాబు, అది ఫాల్ డౌన్ అయిపోతుంది అప్పటికి. అందుకని చెప్పేది, ఇప్పుడు మనకి మనసు మాట యొక్క మూలం తెలిసిన వాడికే మనోమౌనం వస్తుందమ్మా, లేకపోతే రాదు. ఎందుకని పరా పశ్యంతి మధ్యమ వైఖరి 4 స్థాయిల్లో మనకి మాట బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ మాట మీకు వినపడేది వైఖరి వాక్ అంట. అర్థమైంది? ఇది వెనక్కి తీసుకున్నాం. వెనక్కి తీసుకుంటే ఏమైంది? నాలిక అంగిలికి తగిలేట్టు వెనక్కి తిప్పుకోండి, మాట్లాడండి చూద్దాం. ఇంకా అయిపోయింది. పాట పాడలేవు, మాట లేదు అక్కడికి, అంతే. అందుకని చాలామంది యోగులు కేచరి ముద్రని పాటిస్తారన్నమాట. ఆ కేచరిలో ఈ నాలుక వెనక్కి తిప్పుకుని అంగిట్లోకి పెడతారన్నమాట. అది దృష్టి భ్రూమధ్యంలో పెట్టేస్తారు, కళ్ళు వెనక్కి తిప్పేస్తాడు. అట్లా పద్మాసనంలోనో సుఖాసనంలోనో కూర్చుంటాడు, గంటల తరబడి కూర్చుంటాడు. ఇంకా మనసు బంద్ చేయదు అనమాట. కానీ మామూలుగా నాలుకను వదిలేసి మళ్ళీ బయటికి రాగానే అంతా మామూలే అంటే మరి ఎంతసేపు అది అసహజం కదా మరి. అందుకని అది సరైన పద్ధతి కాదన్నమాట. అందుకని మనస్సుని ఎప్పుడూ కూడా మనకి మాట ఎలా వస్తుందని మనం నిదానంగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే మనకే అర్థమైపోతుంది. మనలో మొట్టమొదట ఆ చిత్తవృత్తిలో కదలిక వస్తుంది అనమాట. ఆ చిత్తవృత్తి మనసులో ఉన్న భావాన్ని మూట కడుతుంది అనమాట. తర్వాత బుద్ధిలో ఉన్న జ్ఞాపకాలను మూట కడుతుంది అనమాట. ఈ 3 కలిపి ప్రాణశక్తిని సమీకరిస్తాయి. అప్పుడు వాక్ అనే ఇంద్రియానికి వస్తాయి. అప్పుడు మాటగా బయటకు వస్తాయి. అందుకని మనం జాగ్రత్తగా దాన్ని చిత్తవృత్తికి సాక్షిగా తీసుకెళ్ళిపోయామనుకోండి, అక్కడ నువ్వేగా ఉంది, ఇంకెవరు లేదు, ప్రత్యేక ఆత్మే ఉంది అక్కడ. అలా ఎప్పుడూ చిత్తవృత్తి శూన్య స్థితిలో నిర్వాణ స్థితిలో నిలకడ చెంది ఉండాలి. అప్పుడు నిద్ర నిర్వాణంగా మారిపోతుంది. మనకి గాఢ నిద్రావస్థలో ఏ కర్మ ఎందుకు అంటడం లేదంటే అక్కడ చిత్తవృత్తులు లేవుగా, మరి అకర్మ. కళలో కూడా కర్మఫలం ఉంటుంది, కానీ గాఢ నిద్రలో కర్మఫలం ఉండదు అన్నమాట.
అందుకని జాగ్రత్తగా మనం పరిశీలించి అవతలకు దాటిపోతే మెలకువలోనే సులభం. ధ్యాసే ధ్యానం. కాబట్టి ధ్యాస ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు ప్రత్యేక ఆత్మ మీద పెట్టాలి. అప్పుడు అది సులభం అయిపోవాలి. ఇలా జాగ్రత్తగా మారాలి. పాఠం మీద పాఠం కావాలంటే చెప్తా. పాఠం కావాల్సి వచ్చిన పాట పాడు. అంటే ఇప్పుడు మీకోసమే సంగీతం, వీళ్ళ కోసం ఒక గ్రూప్ పెట్టాను. సంగీతం వీళ్ళు ఏంటంటే ఒట్టి పాటలు పాడి పాఠం వదిలేస్తున్నారండి. ఇది లాభం లేదని మీ పాటలు వచ్చిన వాళ్ళందరినీ అందులో పెట్టాం. పెట్టి సులభంగా తెలుసుకోవచ్చు. వీళ్ళు మీకంటే తెలివైన వాళ్ళు కదా, వీళ్ళు లేకపోతే పాడతారు. అందుకని ఈ సంగీతం పాడేవాళ్ళు, సంగీతం అధ్యాత్మ విద్య అని ఒక గ్రూప్ పెట్టాం. పాడేవాళ్ళందరినీ నిలవేసి 23 మంది ఉన్నారు. నాకు ఇంతమంది ఉన్నారో తెలియదు. 23 మంది వచ్చారు పాట పాడేవాళ్ళు. అంతమందిని జాయిన్ చేస్తే సో ఒక్కొక్క కీర్తన పాడడం, ఆ కీర్తనకి పాఠం చెప్పడం. ఏదో ఒకటి ఆవిడ ఎప్పుడు ఏదో ఒకటి పాడుతూ ఉంటారు, చెప్పమంటూ ఉంటారు. పాడమ్మా. ఇది చెప్పడానికి తెలీదు కానీ నాకు అనిపిస్తుంది. ఏదో ఒకటి నువ్వు పాడింది పాడుతుంది. ఏమన్నా విషయం ఉంటే చెప్తా. ఇది ఇందాక నుండి పాడాలి అనిపిస్తుంది. ఇప్పుడేమి ఆదివారం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, నిన్ను విడిసి ఉండలేను కన్న తండ్రి వగుట చేత, ఎన్నబోకు నేరములను చిన్ని కుమారుడనయ్యా శివా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, సర్వమునకు ఆర్త నీవు, పరమ పురుష సాంబ శివా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, వరద పద్మ బాల శంకర బిరుదులెన్నో కలవు నీకు, వరమ పద్మ బాల శంకర బిరుదులెన్నో గలవు నీకు, కరుణతోడ బ్రోవకున్న బిరుదులన్నీ సున్నాలన్నా, నిన్ను విడిసి ఉండలేనయ్యా, కైలాసవాస నిన్ను విడిసి ఉండలేనయ్యా, ఈ శైలిని వ్యాజస్థుతి అంటారు. ఒక పక్క నింద ఉంటుంది, ఒక పక్క స్థుతి ఉంటుంది. నీకు అన్ని బిరుదులు ఉన్నాయి కదా, కాపాడకపోతే నీకు ఆ బిరుదులు ఎందుకు వేస్ట్ కదా అన్నట్టు ఉంటుంది. ఒక పక్క శరణాగతి,
నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా బాబు, ఇంకెవరికి చెప్పుకుంటాను, నీకే కదా చెప్పుకునేది, కాపాడినా కాపాడకపోయినా నువ్వే కదా, రక్షించినా భక్షించినా నువ్వే కదా, కాబట్టి నా యందు దయ ఉంచి నన్ను కాపాడు అని వేడుకోవడము ఉంటుంది. ఒక పక్క ఏమో కాపాడటం లేదని దెబ్బి పొడుస్తాడు అనమాట, ఒక పక్క ఏమో కాపాడమని ప్రార్థిస్తాడు. అదే మీరు రామదాస కీర్తనలో కూడా ఉండేది అనమాట. అబ్బా తినని ఆయాస పడబోకు ఈ దెబ్బల గోర్వక తిగాని. అబ్బా మన వాడు కొడుతుంటాడు మధ్యలో, అబ్బా అదనమాట. అలాగే మానవుడు కూడా కర్మకు చేత బాధించబడతా ఉంటాడు కదా. అయితే సాక్షి అయిన ఈశ్వరుడికి దాంట్లో ప్రమేయం లేదు, మనమే మార్చుకోవాలి. కర్మని యోగంగా ఆచరిస్తే తప్ప వేరే మార్గం లేదు. ఆత్మజ్ఞానంతో కర్మ చేయడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి తప్పక మనం ఈశ్వరానుగ్రహం పొందాలి అంటే ఆత్మజ్ఞానంతో కర్మ చేయాలి. అప్పుడు నీకు జ్ఞాన మార్గంలో ప్రవేశింపజేయడానికి ఈశ్వరుడు కృప అవసరం, ఉపయోగపడదు. ఇప్పుడు ఏమడుగుతున్నాం మనం? కర్మలో సహాయం అడుగుతున్నాం. కర్మలో సహాయం అడిగేటప్పుడు మరి జ్ఞాన మార్గంలో ప్రవేశం రాదు కదా. ఎందులో సహాయం అడగాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు భగవాన్ బాబావారు ఏమంటారు, నా దగ్గరకు వచ్చావు, సహాయం నన్ను బట్టి అడగాల, నిన్ను బట్టి అడగాల? ఇచ్చేవాడిని బట్టి అడగాలి, అంతేగాని పుచ్చుకునేవాడు నీ తెలివితేటలను బట్టి అడిగితే ప్రయోజనమే ఉంది అంటారు. అప్పుడు ప్రయోజనం లేదు కదా. అందుకని మనం ఎప్పుడు కూడా ఇచ్చేవాడు ఈశ్వరుని ఏమడగాలి మనం అంటే జ్ఞాన మార్గం అడిగామనుకోండి అన్నిటికీ పరిష్కారం, మాస్టర్కి అది. అదే కర్మ మార్గంలో అడిగామనుకో సహాయం, అది ఓన్లీ ఈ తలుపు తెచ్చుకోవడానికే ఉపయోగం, అన్నిటికీ ఉపయోగపడదు. అందుకని మనకే వదిలేశాడు పరమాత్మ, నా సహాయం నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తాను. అర్జునుడు బాగా తపస్సు చేశాడమ్మా, పరమేశ్వర సాక్షాత్కారం పొందాడు, యుద్ధం కూడా చేశాడు, కిరాతార్జునీయం అదే కదా. అంతా చేసి తీరా పరమేశ్వరుడు కనబడితే మోక్షం అడగలే, పాశుపతాస్త్రం అడిగాడు. మరి మోక్షం అడిగితే ఓ పని అయిపోయేదిగా. అసలు భగవద్గీత మహాభారత యుద్ధం దాకా వెయిట్ చేసే పని లేదు, అప్పుడే మోక్షం వచ్చేది అర్జునుడు. కానీ మరి అర్జునుడికి మోక్షం కావాలని ఎందుకు అనిపించలేదు? లోపల ఆల్రెడీ పూర్వం చేసిన ప్రతిజ్ఞలు, వ్యవహారాలు, గొడవలు అవన్నీ మనసులో ఉండగా మోక్షం అడుగుతాడా? అడగడు కదా. కాబట్టి తన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి పాశుపతాస్త్రం కావాలి కాబట్టి పాశుపతాస్త్రమే అడిగాడు. ఇది కర్మ రూపంలో అడగడం సహాయం. అందుకని ఎప్పటికో మళ్ళా పరమేశ్వరుడు మళ్ళా కృష్ణుడి రూపంలో, పరమాత్మ రూపంలో భగవద్గీత చెప్పవలసిన అగత్యం వచ్చింది. అదే పరమేశ్వరుడు ప్రత్యక్షం అయి ఉన్నప్పుడు నాకు జ్ఞానం కావాలంటే భగవద్గీత చెప్పాల్సిన అవసరం లేదు అసలు. చూడండి, అందుకని సాక్షాత్తు పరమేశ్వరుడే నీకు దర్శనం ఇచ్చినా నువ్వు కనుక కర్మ మార్గంలోనే సహాయం అడిగేవనుకో అంతవరకే. అందుకని ఎప్పుడూ మనం జ్ఞాన మార్గంలో ప్రవేశించడానికి, మనం ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్ష పదవిని అధివసించడానికి తగినటువంటి మైండ్ సెట్ని కలిగి ఉండాలి. అప్పుడు ఏమడుగుతావు? అప్పుడు నిద్రలో ఒకవేళ కళలో భగవద్ దర్శనం అయింది, అప్పుడు కూడా మోక్షమే అడుగుతావు. బాబావారు అందుకేమంటారు, నన్ను అడిగేవారు ఎవరు లేరయ్యా బాబు, మీ క్రియేటర్తో పని లేదు, క్రియేషన్తోనే పని అంటారు. స్వామి విభూతి పెట్టండి, స్వామి లడ్డూ పెట్టండి, స్వామి అది చేయండి, స్వామి ఇచ్చేయండి, స్వామి శివలింగం తీయండి, అవి ఇవి అంటారే కానీ వై డోంట్ యు ఆస్క్ మీ, నువ్వే కావాలని నాకు ఎందుకు అనొచ్చు కదా. అంటే నీ పని అయిపోయింది కదా. అదే లాస్ట్ కోరిక, నువ్వు తప్ప నాకెవరు అక్కర్లేదు అన్నవాడికి ఇంకా అవతల కోరికలు లేవుగా. ఇక అప్పుడు వాడు చూసుకుంటాడు, ఇక పని అయిపోతుంది. సో అందుకని ఎప్పుడు కూడా సద్గురువు దగ్గర నువ్వు తప్ప నాకు అన్యం ఏమీ అవసరం లేదు, వాట్ డూ యూ వాంట్ అని అడుగుతారు కదా. ఏం కావాలి నీకు? ఐ వాంట్ యూ అని స్పష్టంగా చెప్పాలని ఆయన ఎన్నిసార్లు ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఐ వాంట్ యూ అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు అడగరు. అయితే డబ్బుగా నిలబడతాడు, లేదంటేనేమో కాదమ్మా, అది డబ్బు అయిపోతాడు. లేదంటే ఆ దివ్యత్వం ముందు వీడు చిన్నవాడు అయిపోతాడు కదా. వీడు ఇంద్రియాలు ఏం పని చేయవు, మైండ్ పని చేయదు, స్టిల్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. లేదంటే ఏదైనా ఐహికమైనవి ఏమైనా ఉంటాడు.
అందుకని స్వామిని ఆ ప్రశ్న ఆన్సర్ కూడా ఆయనే చెప్తుంటారు. ఐ వాంట్ యూ అని నువ్వు ఆన్సర్ చెప్పాలి, అడగాలి నన్ను, అప్పుడే నేను నీకు వశుడిని అవుతాను. లైఫ్ వచ్చేసి అన్షేకబుల్ గా ఉంది, స్వామి మీద అదే వస్తుంది. ఇంకేగా కర్మ పాయింట్ ఏంటంటే కర్మానుభవం యొక్క ఉద్దేశం అసలు అదేగా. పిల్లవాడు 10 ఏళ్ళు స్కూల్లో చదువుతాడమ్మా, ప్రతి సంవత్సరం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చదువుతాడు. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు చదివాడమ్మా. ఇప్పుడు 1వ క్లాస్లో చేరకముందు ఒక షేప్లో ఉంటాడు, 10వ క్లాస్ అయి బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్ షేప్లో బయటకు వస్తాడు. మౌలికంగా స్వభావం మారకపోవచ్చు, కానీ అతనికి కొన్ని ఆ 10 ఏళ్లలో వచ్చిన ఎక్స్పీరియన్స్ వల్ల అతనిలో పరిణతి మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి, అర్థం చేసుకోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అంతేనా కదా? సో అట్లాగే మనం కూడా జీవితంలో కర్మానుభవం పొందే కొద్దీ ఏమవుతాం, అర్థం చేసుకోగలిగే శక్తి, దివ్యత్వాన్ని అర్థం చేసుకోగలిగే శక్తి మనలో పెరుగుతూ ఉంటుంది. అందుకే కర్మానుభవం యొక్క ఉద్దేశం ఏమిటయ్యా అంటే దైవత్వాన్ని అర్థం చేసుకోవడమే. ఎంతోమంది 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోతాయి, అయినా సరే మేము దైవత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాం అంటారు అనుకోండి. మరి ఏం చేయాలి? ప్లీజ్ విజిట్ అగైన్ అంతే, మళ్ళీ ఇంకో రౌండ్ వస్తాడంతే. ఆ మాట అనిపించుకోకుండా ఉండాలన్నమాట మనం. కానీ అంటే మనం అనిపిస్తుంది ఈ జన్మతోనే అనిపిస్తుంది, అనిపిస్తే అలా ఉండాలి అనిపిస్తుంది. అది నేనేమంటానంటే నువ్వు వెళ్ళిన తర్వాత అత్తవారింటో ఉండాలా పుట్టింటో ఉండాలా? అత్తవారింటోనేగా ఉండాలి, లేకపోతే పెళ్లి వల్ల ప్రయోజనం లేదు కదా. అంతేనే కాదు, అట్లాగే అనిపిస్తే ఏం చేయాలి, నువ్వు అలా ఉండాలి అంతే. యూ షుడ్ లివ్ లైక్ దాట్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ యూస్ఫుల్. లేకపోతే అనిపించడం ఊరికే 0 వాట్ బల్బు అంతే. ఆ 0 వాట్ బల్బు వెలుగు ఉన్నట్టు కాదు, లేనట్టు కాదు. అందుకని ఈ జన్మే ఆఖరు కావాలి అంటే యూ షుడ్ వర్క్ హార్డ్. ఆ పాయింట్ మీదే నిలబడాలి, ఆ భావంతోనే నిలబడాలి, ఎప్పుడూ అభావంగా నిలబడాలి. ఆ వెరైసిటీని ఆనందించేటటువంటి పరిస్థితి ఉండకూడదు. సాయి గారు లేడు, మొదట్లో కూర్చున్నాండి, మీనాక్షి వచ్చింది, వాళ్ళ నాన్నగారు సాయి గారు అని వెనకాల కనపడే. వాళ్ళ పిల్లలకి అన్నీ నేర్పేశాడు చిన్నప్పుడే, నేను నేర్చుకున్నాడు. చదువుతోందండి. అట్లా శ్రద్ధ పెట్టాలన్నమాట. అయితే వాళ్ళకు కూడా కాస్త సంస్కారం ఉండాలి, నేర్చుకునే సంస్కారం ఉండాలి. లేకపోతే మనం నేర్పడానికి ప్రయత్నిస్తాం కానీ వాళ్ళు నేర్చుకోలేదు. అమ్మ ఏం చెప్పినా క్లియర్గా చెప్తాను. ఎక్స్ప్రెషన్ క్లియర్గా చెప్తాను. ఎందుకు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినైతే ఆ అమ్మాయి ఆహ్వానిస్తుంది తలుపు తీసి, యూఆర్ ఆల్ వెల్కమ్, కమ్ టు అవర్ హోమ్, ఇట్ ఈస్ గ్రేషియస్ టు రిసీవ్ యూ ఎట్ అవర్ హోమ్. ఇలా పిలుచుకుని తీసుకెళ్ళి మరీ కూర్చోబెట్టి మంచినీళ్ళు కావాలండి అని అడిగి పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా ప్రవర్తించారు. వాళ్ళ అన్నయ్య కంటే ఈ అమ్మాయికే మెచ్యూరిటీ ఎక్కువ. అంటే ఆయన రోజు ఇంట్లో చదువుతాడండి, ఆయన ప్రతిరోజు చదువుతాడు. ఆయన ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పక పూజ చేస్తాడు ఆయన. సో ఆయన తనతో పాటు పిల్లల్ని కూర్చోబెట్టి చేస్తాడు అనమాట. అదే అభ్యాసం. అలాగే పిల్లలకి భోజనం చేసే ముందు చక్కగా భగవత్ ప్రార్థన చేయటం, అలాగే కింద నేల మీద కూర్చునే తినటం, మఠం వేసుకునే కూర్చొని తినటం, కింద పడకుండా తినటం, చేతికి అంటూ అనేది నేర్పడం. ఈ చేత్తో ముట్టుకోకూడదు, ఈ చేత్తోనే ముట్టుకోవాలి, ఈ చేత్తో ముట్టుకుంటే చేయగలుగుకోవాలి. ఇట్లా కొన్ని బేసిక్ థింగ్స్ చిన్నప్పుడే వస్తాయండి, తర్వాత పెద్దయినా తర్వాత.
కానీ ఇక్కడ ఉన్నప్పుడు స్వామి నేను హరికి అన్ని నేర్పించాను. అంత కాదు, కొన్ని ఉప్పు కప్పురం నుంచి వనమాలి గది సాధ్య దగ్గర నుంచి. బట్ దెన్ మీరు చిడ్డాట అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే ఓకే అంతే త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం అంటే అక్కడ వరకు ఏది మిస్ అనిపిస్తుంది. అంటే 8 ఏళ్ల లోపల నేర్పినవి 8 ఏళ్ల తర్వాత అభ్యాసం లేకపోతే పోతాయి. ఈ చూడడం ఏదని అదే అసలు చెప్తున్నా కదా మీకు, మనం ప్రయత్నం అంతా ఎప్పుడు చేస్తాం? 8 ఏళ్ల లోపల చేస్తామమ్మా. 8 ఏళ్ల తర్వాత వాళ్ళు నా ఇష్టం అంటాం మొదలు పెడతారు. అది బలంగా చెప్తారు వాళ్ళు. అప్పుడు మన నేర్పేది కానీ నేర్చుకునేది కానీ తగ్గిపోతూ వస్తుంది అన్నమాట. అది 8 ఏళ్ల వరకు నేర్చుకున్నది అభ్యాసం చేయలేదు అనుకో లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే స్వామి పొద్దున్న లేవాలి. లార్డ్ హరి హౌ ఆర్ ద గెలాక్సీ డూయింగ్, హౌ ఇస్ ద యూనివర్స్ డూయింగ్. పోనీలే నువ్వు లార్డ్ అని నా ప్రయత్నం వాళ్ళు ఏదో చాలా మూసేస్తున్నారు. యా దే డూయింగ్ గుడ్, యా ద ప్లానెట్స్ వర్ షేకీ బట్ దే డూయింగ్ గుడ్. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఆ విలువ తెలిసినప్పుడేగా తెలిసేది. అందుకే చెప్పేది సదాచారం లేనిదే మిగిలిన పరిణామాలు రావు. ఇప్పుడు ఉదయం ఎందుకు లేవాలని నాకేం పని లేదు కదా అంటున్నారు ప్రతివాడు. పని కోసం లేస్తే పనివాడి అవుతావు కానీ యజమాని అవ్వవు కదా. ధర్మం కోసం లేవటం అనేది అవసరం కదా. పూర్వం పెద్దలందరూ ఎందుకు లేచారు? ఏం పని లేకపోయినా పొద్దున సూర్యోదయాత్మూర్వం లేస్తారంతే, లేస్తారంతే. ఇప్పుడు వీళ్ళ శారద గారు వాళ్ళ అమ్మగారు నాకు తెలిసి ఇప్పటికి నాకు ఆవిడ నాకు 56 ఏళ్ళండి. నాకు 6 ఏళ్ల వయసు నుంచి తెలిసాడు. నియర్ బై ఫ్యామిలీస్ అనమాట. ఇప్పుడు వాళ్ళ ఇంటికి మా ఇంటికి రాకపోకలు ఉంటుండేది. నేను వాళ్ళకి వెళ్ళిన వాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఇట్లా 6 ఏళ్ళ నుంచి తెలిసింటే అప్పటి నుంచి తెలిసి నాకు ఆవిడ కంచంగా అలారంతో పని లేకుండా 5ంటికి ఖచ్చితంగా లేదు. 8 ఏళ్ళకి ఆవిడ కాపురానికి వచ్చింది. అప్పటి నుంచి ఆవిడ తెల్లవారుజామున 8 ఏళ్ల వయసు నుంచి 5ంటికి టెన్షన్గా లేదు. ఇప్పుడు 76 ఏళ్ళు వచ్చినాయి. ఈ మధ్య ఒక 5 ఏళ్ల నుంచి చూస్తున్నాం మధ్యాహ్నం కూడా పడుకోవడం. 70 ఏళ్ల వయసు వరకు మధ్యాహ్నం కూడా నిద్రపోయేది కాదు. పొద్దున 5ంటికి లేచిన ఆవిడ మళ్ళీ పడుకునేది రాత్రి 12ంటికి. అంటే నేను అనేది వాళ్ళ కమిట్మెంట్, నేను అనేది ధర్మానికి ఉన్న కమిట్మెంట్. ఎవరికి ఒక్క పని చేయనోదు, అభ్యాసాలు చేయించుకోదు, అన్నీ ఆవిడ చేసుకోవాల్సింది. 76 ఏళ్ళు వచ్చిన వంట నేను వండాల్సిందే అంటున్నాను. మీరు వండితే నేను తిన్నపోతున్నాడు. వాళ్ళకి అసలు ఎంట్రీ లేదు, పిల్లలు ఎవరికి ఎంట్రీ లేదు. కారణం ఏంటంటే వాళ్ళు అంత స్పష్టంగా ఆచార సంప్రదాయాలలో అట్లా గట్టిగా ఉన్నారు. అయితే ఒకటి అంటే విజ్ఞాన వివేకాలు లేనిదే అవి కూడా బంధహేతువులే. కాకపోతే ఇప్పుడు ఏంటి ఈ మధ్య ఇప్పుడు ఈ 4-5 ఏళ్ళ నుంచి వాళ్ళకి శివలింగం ఇచ్చేసాం కాబట్టి పొద్దున్న లేవగానే సంచనగా 5 నుంచి 6:30 లోపల శివార్చన అయిపోతుంది. ఆవిడ 365 పిడుగులు పడినాయి, శివార్చన మాత్రం మామూలు. అట్లా అంటే అదే ఆ మార్గానే కర్మ మార్గం అంటాడు భగవంతుడు. నీకు అందులో ఓకే పర్ఫెక్ట్గా ఉన్నా ఓకే, దట్ విల్ ఆల్సో గివ్ యూ డెఫినెట్లీ నీకు ఎలిబరేషన్ బంధము ముక్తినే ఇస్తుంది. అది కానీ అక్కడ కూడా నువ్వు అలా పర్ఫెక్ట్గా లేవనుకోండి సాధ్యపడు. ఏదో ఒకటి అంటే జ్ఞాన మార్గంలోనో లేకపోతే కర్మ మార్గంలో ఏదో ఒక దాంట్లో యూ నీడ్ టు గెట్ 100% పర్ఫెక్ట్. కొంచెం ఎలిమెంటరీ నుంచి మిడిల్ స్కూల్ ట్రాన్సిషన్ అప్పుడు ఇక్కడ పిల్లలకి ఒక ఇది కావచ్చు. కానీ ఇక్కడ మీకు గవర్నమెంట్ సపోర్ట్ లేదు, కల్చర్ సపోర్ట్ లేదు. అండ్ ఆల్సో మేము ఉన్న కమ్యూనిటీలో అసలు వీళ్ళ స్కూల్లో ముగ్గురే చెప్పేది ఒకరు నార్త్ ఇండియన్, ముగ్గురు ఇంగ్లీష్ కమ్యూనిటీ. అంతే వాడికి నేను ఎంత చెప్పినా స్వామి అది పంచాయతీ అంటే నువ్వు ఇది చదువు స్వామి.
క్యాల్కి వెళ్ళాడు స్టాన్ఫోర్డ్కి వెళ్ళాడు. ఇవన్నీ అది వేరే ఇది వేరే. అంతా భుక్తి విద్య కదమ్మా. అది ఎంత చదివినా భుక్తి విద్యే కదా. నువ్వు ఎక్కడ చదివినా దానివల్ల నీకు ఒక గొప్ప ఉద్యోగం వస్తుంది, గొప్ప ప్యాకేజ్ వస్తుంది. కానీ నిన్ను సంస్కరించదు ఆ విద్య. సంస్కరించిన విద్య నిన్ను మంచివాడిగా తయారు చేయలేదుగా. మరి అది అది ఒక గురువు రావాలి. ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకో, మీ అందరి జీవితాల్లో ఎట్టొచ్చాడు అట్లాగే వాళ్ళ జీవితంలో ప్రాప్తత ఉండాలమ్మా. కనుక బ్రాడ్ ఫార్వర్డ్లో కనుక ఏమాత్రం అవకాశం ఉన్నా తప్పక ప్రతివాడు ఈశ్వరునో గురువునో తప్పక పొందుతాడు. అయితే అసలు లేని వాళ్ళు ఏం చేస్తాం, మీరు చేయండి. అందుకని మనంతటా మనం వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అయినా అది నిలబడదు. కానీ ఏ డే విల్ కమ్ అనే ఎదురు చూడాలి నువ్వు, అంతే. ఈ కమ్యూనిటీ స్కూల్ దగ్గరికి వెళ్ళి చూసాం, అందరూ అంతా అమెరికన్లు, అంతా వీళ్ళే, అంతా మొత్తం, లేకపోతే చైనీస్. ఏ క్లాస్కి ఇద్దరో ముగ్గురో ఉన్నారు అంతే వీళ్ళు ఇండియన్స్. ఇండియన్స్ అంటే మళ్ళీ వాళ్ళు హిందీ వాళ్ళు కావచ్చు, గుజరాతీ వాళ్ళు కావచ్చు, పంజాబీ వాళ్ళు కూడా, పంజాబీ వాళ్ళు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు అసలు ఒకడో ఇద్దరో ఉంటారట. ఈ ఒకడో ఇద్దరో అసలు మాట్లాడుకుంటారో పెడతారో. వీళ్ళు కూడా అమెరికన్ వాళ్ళతోనే కలిసి అమెరికన్ లాంగ్వేజే మాట్లాడతారు. లైఫ్ ఫిట్ ఇన్ అవ్వడానికి, మెయింటైన్ చేయడానికి, మన కల్చర్ మెయింటైన్ చేయడానికి దట్ ఈస్ స్ట్రగుల్ దగ్గర. అంతే అంతే. బట్ స్ట్రాంగ్ గురువు ప్రెజెన్స్ ఉంటే మరి ఏమన్నా అయినా అది అంత ఎర్లీ ఏజ్లో పనిచేయదమ్మా. ఎందుకంటే మేమందరం సాంప్రదాయక కుటుంబాల్లో పుట్టొచ్చిన వాళ్ళమే కదా. కానీ మేము అది నిలబెట్టుకోగలిగామంటే కంటిన్యూటీ ఉందన్నమాట. అది మరి అందరికీ సాధ్యపడదు కదా అట్లాగా. ఓన్లీ వీకెండ్స్ అంతా టెంపుల్. ఏదైనా టెంపుల్లో కూడా ఇక్కడ మీరు అన్ని అమెరికనైజ్ టెంపుల్స్, ఇట్ ఆర్ నాట్ హిందూ టెంపుల్స్. అంటే అక్కడ శైవ సిద్ధాంతం ఆ స్వామి అక్కడ వరకు ఓకే. అక్కడ బాగా అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు. ఏదో 1 or 2 టెంపుల్ మామూలు. ఇప్పుడు ఇక్కడ ఇన్ జనరల్గా నేను చాలా చోట్ల చూసా, అన్ని చోట్ల అమెరికనైజ్డ్ పూజారులే ఉన్నారు. అర్చకులు అమెరికనైజ్డ్ అర్చకులు కనపడుతున్నారు. అప్పుడు ఏమైపోయింది, ధర్మం అన్నదానికి ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఆయన అర్చకుడు ఒకడే ఉంటాడండి, ఏంటో ఆ పనులన్నీ చేసుకుంటూ ఉంటాడు, మంత్రాలు చదివేస్తూ ఉంటాడు, ఇక్కడ ఎవరో పూజ చేస్తూ ఉంటారు అంతే. అప్పుడు శ్రద్ధాభక్తి ఏముంటాయి? ఆయన ఏంటో కట్టెలు సర్దుకుంటూ ఉంటాడు, మేకులు సర్దుకుంటూ ఉంటాడు, ప్రసాదం సర్దుకుంటూ ఉంటాడు, వండుకుంటూ ఉంటాడు, పెడుతూ ఉంటాడు. ఈ గొడవలన్నీ ఒకడే పడుతుంటాడు. ఈ ఒకడెవరో చిన్న పూజారు ఉంటాడు, ఈయన ఇక్కడ పూజ చేస్తూ ఉంటాడు, అక్కడి నుంచి ఆయన మంత్రాలు చదువుతాడు. దాంట్లో అన్నిటికీ వాలంటీర్ స్వామి దానికి పూజకి ఆయన చేస్తారు. అది కొంచెం వల్ల అనిపిస్తుంది అంటే లార్డ్ హరి నేనే హరి. ఏదేమైనా ఇప్పుడు మనం సీడ్ వేయగలమే కానీ దాన్ని పెంచి పోషించుకునే బాధ్యత వాళ్ళదే కదమ్మా. అర్జునుడికి భగవద్గీత ఓసారంటే చెప్పగలడు కానీ 18 రోజులు ప్రతిరోజు భగవద్గీత చెప్పాలంటే అవుతుందంట. అవును. మీ ఇద్దరికి ఉపదేశం లేదుగా, గురుపదేశం లేదు. ఇంకా మా తాతగారు ఏమిచ్చారు? ఓం నమః శ్రీ గురుదేవాయ. గురుమాల మంత్రం. ఓం నమ ఓం హం శ్రీ గురుదేవాయ పరమ పురుషాయ సర్వదేవ కొద్దిగా పాఠాంతరం భేదం. సరే చేస్తున్నావు పని, చేయకపోతే మరి ఉపదేశం కలిసి అమ్మతో ఏదో పేపర్ మీద అసిస్ట్ చేస్తాను. నీకా? నాకనే చెప్తుంది, నేను చేసేస్తాను. తర్వాత కాశీదాస మొన్న ఏదో చెప్పారు, అమ్మకి చెప్పారు. అమ్మకి చెప్పకూడదు, నాకంటే ప్రత్యక్షంగా చేయాలి కానీ పరోక్షంగా చేస్తే నేను ఏది నాకు ఏ మంత్రం ఇచ్చినా నాకు జై గురుదేవా శివాయ గురువేనమ్మా, నాకు అది తప్ప ఇంకేది చాలమ్మా. ఏదో ఒకటి ఎప్పుడు గుర్తుపెట్టుకో, ఎన్ని వందల వేల మంత్రాలు చేసావన్నది ప్రశ్న కాదు. ఒక మంత్రమైనా చిత్తశుద్ధితో చేసావా లేదా మంత్రం నాకు చాలు. తొందరగా వస్తే జై గురుదేవా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమ్మా, గురుమాలా మంత్రం అనేది నేను ఎప్పుడు సద్గురువు దగ్గరకు చేరుస్తుంది.
అంతేనా కాదా? అవును. గురువు ఆయన అంతకు మించిన మంత్రం లేనే లేదు. అందుకని గురుమాలా మంత్రం ఉత్తమ మంత్రమే. మేము ఎంతో కాలం చేసాం అట్లా. అది చేయండి. నేను అనేది మీరు నిత్య పునశ్చరణ చేయకపోతే ఆ మంత్రం యొక్క ప్రభావం మీ మీద ఉండదు. నేను డ్రైవింగ్ చేసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు ఎప్పుడు చేయాలి? శ్వాసతో సమంగా జపం చేయాలి. అది జపానికి ఉच्चతమ సాధన. అప్పుడు మీరు ఆ మంత్రాధిష్టాన దైవాన్ని మీరు సాక్షాత్కారపరచుకోవచ్చు. ఎప్పుడైతే శ్వాసతో సమంగా చేస్తారో అప్పుడు అజపా స్థితిని చెందుతుందన్నమాట. అజపా స్థితికి చేరగానే ఆ మంత్రాధిష్టాన దైవం సాక్షాత్కరిస్తుంది. అది తగ్గించి వేరే ఏం అక్కర్లేదు. మోర్ థాట్స్, మోర్ డిస్ట్రాక్షన్ వచ్చినప్పుడు నేను వెళ్ళిపోయాను, మళ్ళీ స్వామి మంత్రం చేసుకోవాలి, వెంటనే ఐ గెట్ బ్యాక్, ఐ ఫాల్ డౌన్, గెట్ బ్యాక్. జపతో నాస్తి పాతక. పడకుండా ఉంటాము, బట్ హౌ సూనర్ వీఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అయితే ఒకటి అభ్యాసం అలా ఉండకూడదు. బట్ వీ క్యాన్. సరే, ఏదేమైనా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ అభ్యాసాన్ని మార్చి పడక ముందే చేయటం రావాలి. దట్స్ వాట్ యూ షుడ్ డూ. లేకపోతే ఏమంటే ఇది కూడా ఒక దురభ్యాసమే. పడ్డాక చూద్దాంలే అనుకుంటుంది అంటే అది అప్పుడు ఎప్పుడూ పశ్చాత్తాపమే. పశ్చాత్తాపం వల్ల జ్ఞానం రాదు, అది కర్మ మార్గం. పశ్చాత్తాపం ఎప్పుడు కర్మ మార్గం, పూర్వతాపం ఎప్పుడు జ్ఞాన మార్గం. అదే మనం నిరంతరాయంగా శాస్త్ర సమంగా జపం చేస్తామనుకోండి, అప్పుడు అసలు పట్టం ఏముంటుంది. అందుకని సులభం ఏమిటంటే జ్ఞాన మార్గానికి శాస్త్ర సమంగా జపం చెయ్యి. ఎప్పుడు చేస్తూనే ఉంటాడు, పడిపోడేవాడు, వాడికి అవేర్నెస్ పడిపోదుగా, అప్పుడు వాడు సులభంగా ఎదగటల్లా. మరి అదే గురు బాబు ఆయన సిద్ధేశ్వరాలు భారత ఇచ్చాడు, గణపతి మంత్రం ఇచ్చాడు. చేసే బాబా తర్వాత ఇంకా మొన్నేమి ఇచ్చారు సాయి సుధాకర్ దత్తాత్రేయ, గ్రామ దత్తాత్రేయ. మనసుకి ఏది సుఖంగా అనిపిస్తే అదే నా పద్ధతి అయితే ఏంటంటే నేను ఏ మంత్రం అనేదానికి పెద్దగా విలువ ఇవ్వాలి, ఎలా చేసావన్నది అక్కడ ప్రాధాన్యం. నువ్వు శాస్త్రోసమంగా చేస్తే 2 అక్షరాల మంత్రం కూడా సరిపోదు. చాలామంది రామ్ 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 చేసేవాళ్ళు ఉంటారు, ఏకాక్షరం అంటారు, అది రామ్ అంతే. దాన్నే శాస్త్రోసమంగా చేస్తారు. కొంతమంది సోహం చేస్తారు. ఏదో ఒకటి చేయండి, ఏదైనా బాబాయ్ ఏమంటారంటే ఏదో ఒకటి ఏమీ చేయకపోవడం కన్నా ఖాళీగా ఉండగా అది ఈ మంత్రశాస్త్రంలో పడి కొట్టుకునే కంటే ఒకటి చెయ్యి, ఆ ఒకటి నీకు ఈజీ అయిందే చెయ్యిపోని, ఇష్టం ఏం లేదు దాంట్లో. ఎందుకంటానంటే ఏకాక్షర బీజములని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం ఉందనుకోండి, అందులో ఓం అనేది బ్రహ్మబీజం, ఐం హ్రీం శ్రీం క్లీం సౌ అనేది శాక్తేయ ప్రణవాలు, అవి ఏకాక్షర బీజాలు. కాళిదాసు కేవలం ఐం ఒక్కటే జపించాడు అంతే, ఐం 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 అంతే అంతే. అలా ఓం రామ్ రామ్ ఓం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. క్రమంగా చేస్తే ఇంకా నేను రాకుండా మీరు ఏదో ఇచ్చిండే చెయ్యట్లేదని నాకు అర్థమైంది. చెయ్యాలమ్మా, మాకు కేవలం శాస్త్ర సమంగా జపం చేయడానికి 2 నిమిషాలు టైం ఇచ్చారు. మీరు 2 నిమిషాలు చేస్తే చేసుకొచ్చినట్టు, లేకపోతే ఇంటికి వెళ్ళి ఎప్పటికైతే అప్పటికి రండి పోండి అన్నారు. వచ్చింది అన్నాం, వస్తే అయితే మంత్రాధిష్టాన దైవం సిద్ధించే వరకు చేసుకురండి పోండి అన్నారు. 1 సంవత్సరం పెట్టింది. 1 సంవత్సరం శాస్త్ర సమంగా జపం చేస్తే మంత్రాధిష్టాన దైవం సాక్షాత్కరిస్తుంది. మళ్ళా వెళ్ళాం, ఏంటి వచ్చేవారు
అయిందండి సాక్షాత్కారం. అయితే పాఠం చెప్పు అన్నారు. అంతే అంతే. సాక్షాత్కారం అయితే మరి నీకు దివ్య జ్ఞానం వచ్చినట్టేగా. ఆ జ్ఞానం ఎంత మేరకు వచ్చిందో పాఠం చెప్పు, చెప్తే తెలుస్తుంది నీలో మార్పు ఏమొచ్చిందో అంట. పాఠం చెప్పాను. అప్పుడు సాక్షాత్కారం తర్వాత 4 స్థితులు ఉంటాయి అన్నమాట. అవి ఎట్లా సాధించాలో అవి చెప్పారు. మళ్ళీ 1 సంవత్సరం పోయింది దానికి. అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి 1 సంవత్సరం పోతా ఉంటుంది. సాధన చేస్తూనే ఉండాలి, ఆపకూడదండి అసలు. అప్పుడు అట్లా ఒక 5-6 ఏళ్ళు అయ్యేటప్పటికి అన్ని సాధనలు అయిపోయినాయి. అన్ని మంత్రాలు, అన్ని సాధనలు, అన్ని స్థితులు అన్నీ పూర్తయిపోయినాయి. 96లో వెళ్ళాను. 2002 కల్లా కంప్లీట్ అయింది. 6 years. కానీ అప్పుడు నాకు చాలా బాధపడ్డాను అన్నమాట. ఎందుకంటే పరమహంస బోధామృతంలో ఉంటుంది అన్నమాట. సరైన సద్గురుమూర్తి సత్శిష్యుడు ఎదురు పడితే 6 నెలలు చాలా ఎక్కువ అంటాడు. అంటే మనం సత్శిష్యులం కాదనే 6 నెలల్లో అయిపోవాలట అంతే. అట్లా వివేకానందుడికి అయిందట. ఓటమిని ఒప్పుకోకూడదమ్మా ఎప్పుడు. పోరాడాలి కానీ ఓటమిని ఒప్పుకుంటే ప్రయోజనం ఏముంది? పైగా ఇది ఎక్కడికో వెళ్ళి చేసేదేం లేదు, ఇంట్లో కూర్చొని చేసేది, నీ హృదయ స్థానంలో కూర్చొని చేసేది. నువ్వు ఏ పని మానేయక్కర్లేదు. నీ పని, నీ జపం నువ్వు చేస్తూ పని చేసుకో, నీ ధ్యానం నువ్వు చేస్తూ పని చేసుకో, నీ సమాధి నిష్ఠలో నువ్వు ఉంటూ పని చేసుకో. అందుకే మనం చతుస్సంధ్యా సాధన 4 సంఖ్యలు ఎప్పుడైతే ఒక్కొక్క సంఖ్య 3 గంటల సేపు చేసే స్థాయికి చేరతారో ఆటోమేటిక్గా మీరు రోజంతా అదే ఉంటుంది. అప్పుడే అందుకని ముందు మెలకువలో సాక్షిగా ఉండాలి. ఇప్పుడే సాక్షిత్వం కోల్పోవు. సాక్షిత్వం పోయిందంటే మీరు సాధన చేయలేరు. అప్పుడు అంతే కదా, బయటకు వచ్చేస్తావు. అది లేదు అని తెలిసినప్పుడు మళ్ళా చేసి వెనక్కి వెళ్ళాలి. మళ్ళా జపమో తపమో ధ్యానమో చేసి వెనక్కి వెళ్ళాలి. అది ఎప్పుడు స్టెబిలైజ్ అవుతుంది అంటే వైరాగ్యం స్టెబిలైజ్, వివేకం స్టెబిలైజ్ అవ్వాలంటే వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం స్టెబిలైజ్ అవ్వాలంటే వివేకం ఉండాలి. కొంతమందికి జన్మతః వైరాగ్యం ఉంటుంది, కొంతమందికి జన్మతః వివేకం ఉంటుంది. నీకు వివేకం ఉందనుకోండి, వైరాగ్యాన్ని కష్టపడి సంపాదించాలి. నీకు వైరాగ్యం ఉందనుకోండి, వివేకాన్ని కష్టపడి సంపాదించాలి. 2 లేవంటే 2 కష్టపడి సంపాదించాలి. అది తప్పదు. ఈ 2 లేకుండా కుదరదు. ఎంతో కొంత పర్సంటేజ్ అయినా ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. నువ్వు మొయ్యలేనంత సంపదన ఏం పెంచుకోవు కదా. ఎందుకని? వైరాగ్యం ఉండబట్టే. మొయ్యలేనంత విషయాలను పెంచుకోవు కదా. ఎందుకని? వైరాగ్యం ఉండబట్టే. అందువలన అసలు సాధారణంగా మానవ జన్మకు వచ్చిన వాళ్ళకి ఇందులో 10% అన్నా వైరాగ్యం, 10% అన్నా వివేకం తప్పక ఉంటాయి. మనోపాధిలో సహజంగా ఉంటాయి. అయితే 10% ఉంటాయి. దాన్ని మనం ప్రోత్సహించి జాగ్రత్తగా ఆచరిస్తూ ముందుకు నడుపుకుంటే ఒక సర్టెన్ లెవెల్లో స్టాండ్ అవుతాయి. అప్పుడు ఒకదానికొకటి సహాయపడతాయి అన్నమాట. వివేకం ఉంటే వైరాగ్యం సంపాదించేవనుకో పడిపోనివ్వకుండా కాపాడు. వైరాగ్యం ఉంది, వివేకాన్ని ప్రయత్నం సంపాదించామనుకో క్లారిటీ వస్తుంది, గోల్ మీద క్లారిటీ వస్తుంది. లేకపోతే ఎందుకు వైరాగ్యంగా ఉంటున్నావో తెలియదు. ఆడవాళ్ళందరూ బంగారపు ఆభరణాలు ధరిస్తారు కదా సహజంగా, అవునా? మరి ఋషిపత్నులు కూడా బంగారపు ఆభరణాలే ధరించారు అక్కడ. ఈ విషయం సీతాదేవికి అనసూయాదేవి చెప్తుంది.
అనసూయాదేవి మేడలో ఒక వాడని పుష్పమాల ఉంటుంది. ఎంతకాలం ధరించినా అది వాడిపోదు. అత్రి మహర్షి చెప్తాడనమాట, ఏనాడైతే నీలో ఉన్నటువంటి ఋషిత్వం పోతుందో ఆనాడు ఇది వాడిపోతుంది. నువ్వు ఎంతకాలం అయితే ఆ ఋషి కానివ్వండి ఆత్మజ్ఞానంలో ఉంటావో ఆ మాల వాడిపోదు. అదే గుర్తంటాడు. ఆవిడ అలా ఎప్పుడు ఈ విషయం ఎప్పుడు చెప్పాడు, పెళ్లి చేసినప్పుడు చెప్పాడు. అదే మాల అలాగే ఉంది ఆవిడ మేడలో, ఏం మా వాడిపోలేదు. ఆ విషయం సీతాదేవికి చెప్తుందన్నమాట. అమ్మా ఇది పాతివ్రత్యం అంటే, అది ఆత్మజ్ఞానం. నేను నీకు ఇప్పుడు ఇదిగో ఎప్పటికీ మాసిపోని బట్టలను, ఎప్పటికీ వాడిపోనటువంటి పూలమాలను ఇస్తాను, ఇవే నీకు ఆభరణాలు అంటూ. ఆవిడ ఆశ్చర్యపోతుందన్నమాట సీతాదేవి. ఇప్పుడు మెడలో కానీ ఇంట్లో కానీ ఎక్కడ ఏ విలువైన వస్తువులు లేవు. వాళ్ళు తినే ఆహారమేమో మట్టి ముంతల్లో మట్టి పాత్రల్లో ఆహారం, అన్నీ సహజ ఆహారం, అది అమృతాహారం అది కూడా. అందుకని అసలు వాళ్ళు వండుకునే పని లేదు. ఒకవేళ వండుకున్న మట్టి పాత్రలే, అసలు ఏం విలువైన వస్తువు ఒకటి కూడా ఉండదు. లోహ పాత్ర ఒకటి కూడా లేదు ఆయన ఆశ్రమంలో. ఆవిడ మెడలో అసలు ఇంకా అసలు బంగారం ఉండే అవకాశం ఉంది, అసలు ఛాన్సే లేదు. ఆ ఆశ్రమాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అనమాట సీతాదేవి. అప్పుడు అనసూయాదేవి చెప్తుంది, నువ్వు ఆశ్చర్యపోవడం సహజమే తల్లి, ఇదిగో నా యొక్క ఆత్మజ్ఞానం, నా పాతివ్రత్యమే నాకు ఆభరణం. ఇదిగో ఈ మాల నా పెళ్ళప్పుడు వేసుకున్నాను, ఇదిగో ఇప్పటి వరకు ఈ మాల వాడిపోలేదు. ఆవిడ వాళ్ళ పెళ్ళి అయింది ఎప్పుడో తెలుసా? కృతయుగంలో. కృతయుగంలో పెళ్ళి అయితే త్రేతాయుగం చివరిలో రాముడు వచ్చేదాకా ఆ మాల వాడిపోలేదు. మనమేమో పొద్దున వేసుకున్న మాల సాయంత్రానికి వాడిపోతుంది మనకి.